ఈ కీర్తన గ్రంథం 68వ అధ్యాయము దావీదు భక్తుడు రచించాడు. ఎందుకంటే అక్కడ పైన మనం చూస్తే ప్రధాన గాయకునికి దావీదు రచించినది గీతము అని చెప్పి రాయబడి ఉన్నది. దావీదు భక్తుడు ఈ కీర్తన ఏ ఉద్దేశంతో రాశాడండి అని మీరు అడిగితే, ఈ కీర్తనలో కొంతమంది బలహీనులు ఉన్నారు. ఎవరున్నారు? బలహీనులు ఉన్నారన్నమాట. చూడండి, మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి కృంగుదల వస్తూ ఉంటుంది. దేని బట్టి అంటే, మనలో ఉన్న బలహీనతలను మనం చూసుకున్నప్పుడు మనకు కృంగుదల వస్తుంది. అరే, నాకు సరిగ్గా మాట్లాడడమే రాదండి, ఏమండి నాకు అంత ధనవంతుడిని ఏం కాదండి, నేను నా పేదరికమేనండి, ఎలా బ్రతకాలోనండి అని చెప్పి ఒక్కొక్కసారి మనలో ఉన్న లోపాలు, బలహీనతలు ఇవన్నీ గమనించినప్పుడు మనకు కూడా మన జీవితం మీద నిరుత్సాహం వస్తుంది. ఎలా ముందుకెళ్తాను? నిజానికి ఇక్కడ చూస్తే ఇక్కడ కొంతమంది బలహీనులు ఎలాంటి వారో మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, 5వ వచనంలో చూడండి, బలహీనులు ఎవరున్నారు? తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి. సో అక్కడ ఒక గుంపు ఉన్నారు. ఎవరా గుంపు? తండ్రి లేనివారు. తండ్రి లేనివారు అంటే అర్థం ఏంటంటే, వాళ్ళ పక్షాన నిలబడే ఒక తండ్రి, పట్టించుకునే తండ్రి వాళ్ళకి లేరనమాట. అంటే ఒక రకమైన బలహీనులు వాళ్ళు. ఇంకెవరున్నారో చూడండి, విధవరాండ్రు ఉన్నారా? 5వ వచనం చూడండి, విధవరాండ్రు న్యాయకర్త. అంటే ఇంకెవరున్నారు? విధవరాలు అంటే భర్త లేనివారు అన్నమాట. ఓకే, వాళ్ళు బలహీనులే. వాళ్ళ పక్షాన తన పక్షాన నించునే భర్త లేడు తనకి. 6వ వచనంలో ఇంకెవరున్నారు చూడండి, ఏకాంగులు. దేవుడు ఏకాంగులను సంసారం ఏకాంగులు ఉన్నారన్నమాట. సింగిల్ పీపుల్, వాళ్ళకి ఇంకా వివాహం జరగలేదు. ఇంకెవరున్నారండి అంటే బంధింపబడిన వారు ఉన్నారా? సో చెప్పండి, ఎవరెవరు ఉన్నారు ఇక్కడ మనకు కనబడుతుంది? తండ్రి లేనివారు, విధవరాండ్రు, ఏకాంగులు, బంధింపవాడు. ఇవి చూస్తుంటే మనకు అర్థమవుతుంది, సమాజంలో బ్రతుకుతున్నప్పుడు అరే నాకు తండ్రి లేరే, అరే నేను విధవరాండిని, అరే నేను బంధింపబడిన వాడిని, ఏకాకిని, చాలా బలహీనులుగా అనిపడుతుంది. ఎంతో నిరుత్సాహం ఉంటుంది. ఎలాగంటే బతకం ఈ లోకంలో ఇంత బలహీనుడిని, కృంగుదల వస్తూ ఉంటుంది అన్నమాట. దావీదు భక్తుడు అలాంటి బలహీనుల పట్ల దేవుడు ఎంత బలవంతుడిగా వారి పక్షాన ఉంటాడో అర్థం చేయించే కీర్తనే ఈ కీర్తన 68వ అధ్యాయం అన్నమాట. బలహీనులమే, కానీ మనకు ఎవరున్నారు? గొప్ప బలవంతుడైన దేవుడు ఉన్నాడు అనమాట. ఆ బలవంతుడైన దేవుడు మళ్ళాంటి బలహీనుల పక్షాన నించొని ఆయన ఏం చేస్తాడు అని చెప్పే కీర్తన 68వ అధ్యాయం. సో ఈ కీర్తన 68వ అధ్యాయంలోనండి దేవుని గురించి మనం 9 శ్రేష్టమైన విషయాలు నేర్చుకోబోతున్నాం. ఎన్ని విషయాలు? 9 విషయాలు నేర్చుకోబోతున్నాం. సో ఇవి అర్థం చేసుకున్నప్పుడు మనం దేవుణ్ణి స్తుతించాలి. ప్రభువా, ఒకసారి నా బలహీనతలను నేను చూసుకున్నప్పుడు నాకు ఎంతో కృంగుదల వచ్చింది. ఏకాకినని, నాకెవరు లేరండి, నాకు తోడెవరు లేరండి, ఒంటరోండండి, ఎంతో నిరుత్సాహం వచ్చేది నాకు. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు ఇంత బలవంతుడైన దేవుడు నాకు తోడుకున్నావని. విధవరాండ్రులు బాధపడుతున్నారేమో, కానీ దేవుడు వారి పక్షాన ఉంటాడంటండి. తండ్రి లేని వారి పక్షాన ఇంకా ఆయన తండ్రిగా ఉంటాడంటండి. బంధింపబడిన వారి పక్షాన ఆయన ఉంటాడంటండి. ఆ బలవంతుడైన దేవుని గురించి ఏంటి మనం అర్థం చేసుకోవచ్చు ఈ భాగంలో అని చూస్తే 9 అద్భుతమైన విషయాలు. ఈ 9 విషయాలు మన ప్రభువుని గురించి మనం అర్థం చేసుకుంటే మనలో భయం పోయి ఎంతో సంతోషం, ధైర్యం మనకి వస్తుంది అన్నమాట. సో ఈ 9 విషయాలను బట్టి మనం ప్రభుని ఎంతో మనస్ఫూర్తిగా మనం ఆరాధించాలి. ఇందుకు ఏంటండి ఈ 9 విషయాలు ప్రభుని గురించి ఈ కీర్తన 68వ అధ్యాయంలో మనం నేర్చుకునేది అని అంటే, మొట్టమొదటిది, మనము ఒక పోరాటంలో ఉన్నప్పుడట, కేక వేస్తున్నప్పుడు దేవుడు లేచి మన శత్రువులతో పోరాడతాడట. మనం పోరాటంలో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, కేక వేస్తున్నప్పుడు, ఆయన మొర్ర పెడుతున్నప్పుడట, ఆయన లేచి మన శత్రువులతో ఆయన ఏం చేస్తాడట? పోరాడతాడు. ఆయన లేచి మన శత్రువులతో పోరాడతాడు. ఎలా చెప్పారండి అంటే, మొదటి 3 వచనాలు చూడండి. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోరుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక, పొగ
చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము. అగ్నికి మైనము కరిగినట్లుగా భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించుదురుగాక. ఏమంటున్నాడు మొదటి 2 వచనాల్లో మనం గమనిస్తే, ఇక్కడ ఫస్ట్ లైన్లోనే ఉంది చూడండి, దేవుడు లేచునుగాక. దేవుడు లేచునుగాక అంటే అర్థం ఏంటంటే, ఆ లేచునన్న పదం ఎలాంటిదంటేనండి, ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, మనం ఎక్కడో ఏదో పని చేసుకుంటున్నామో, లేకపోతే కూర్చొని పేపర్ చదువుకుంటున్నామో, ఏదో ఫోన్ చూసుకుంటున్నామో, ఏదో చేస్తాం. లోపల నుంచి కెవ్వని కేక పెట్టాడు అనుకోండి పిల్లడు, తల్లిదండ్రులు ఏం చేస్తారు? మొత్తం పేపర్ పడేసి పరుగోని వెళ్ళి వాడి దగ్గరికి వెళ్తారు. అంతేనా? లెగిస్తారా? లేకపోతే అలా కూర్చుంటారా, ఏడ్చుకుంటే అని చెప్పి ఊరుకుంటారా? వెంటనే ఏం చేస్తారు? స్పందించి లెగిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇలా కూర్చున్నాం, ఎవరో పిల్లడు బయట కేవలం కేకేశారు అనుకోండి, అమ్మో మా పిల్లోళ్ళలా ఉన్నాడు అని చెప్పి మనం లెగిసి పరిగెడతాం ముందు ఇక్కడ నుంచి. అంతేనా? దేవుడు అంటే ఆయన పిల్లలు కష్టంలో ఉన్నప్పుడు టక్కుమని లెగిస్తాడట, ఆయన స్పందిస్తాడట. అది ఆ మాట, దేవుడు లేచునుగాక. ఈ దేవుడు లేచునుగాక నా మాట వేరే కీర్తనలో కూడా ఎలాంటి టైంలో ఆయన లేస్తాడో, ఎలాంటి కష్టంలో ఉన్నప్పుడు ఆయన లేస్తాడో నేను చెప్పాను కదా. పిల్లలు అరిసినప్పుడు తల్లిదండ్రులు వెంటనే ఏం చేస్తారు? లెగిసి పరిగెట్టుకుని వెళ్తారు, చూసారా? అలాంటి పరిస్థితులు బైబిల్లో ఇంకెక్కడ ఉన్నాయా దేవుడు లేచినవి అని చూస్తే, కీర్తనలోని కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. చూడండి, నాతో చూడండి. కీర్తనలో 7వ అధ్యాయం, సామ్ 7, కీర్తన 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. ముందు పరిస్థితి ఏంటో మీకు అర్థమవుద్ది. యెహోవా నా దేవా, నేను నీ శరణు చూచి ఉన్నాను, నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను సో ఇక్కడ భక్తునికి ఎవరున్నారట? వెనకన తరుమువారు తరుముతున్నారట. చాలా కష్టమైన పరిస్థితి. ఇంకా చూడండి, నన్ను తప్పించువాడు ఎవడునూ లేకపోగా వారు సింహము వలె మొక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించు. వాళ్ళు ఎంత భయంకరంగా తరుముతున్నారంటే, దొరికితే ఏం చేస్తారు? సింహం ఎలాగైతే మొక్కల్లా చీల్చేస్తుందో అలా నన్ను ఏం చేస్తారు? చీల్చేస్తారు. ఇలా ఉంది నేను నా పరిస్థితి. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో మీరు అన్న కిందకు వస్తే 6వ వచనంలో భక్తుడు లెమ్ము లెమ్ము అని అడుగుతాడు. చూడండి, యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహమును అణుచుటకై లెమ్ము. చాలు. మరి అలాగ అడిగాడు కదా, అలాగ అంత కష్టంలో అడిగాడు కదా. 17వ వచనంకి వచ్చినప్పటికీ దేవుడు చూడండి, యెహోవా న్యాయము విధించు వాడని నేను ఆయనకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుదును, సర్వోన్నత యెహోవా నామమును కీర్తించు. దేవుడు ఆయన విడిపించాడు, ఆయన లేచాడు, భక్తుడిని ఆ కష్టం నుంచి విడిపించాడు. అందుకోసం దేవుని ఏం చేస్తున్నాడు? ఇక్కడ స్తుతులు చెల్లిస్తున్నాడు. సో ఈ దేవుడు లేచును కాక అంటే అర్థం అదన్నమాట. మనం కష్టంలో ఉన్నప్పుడు నిజంగా మొర్ర పెట్టాం దేవా అని, దెబ్బకి ఆయన లేస్తాడంటండి. ఇశ్రాయేల్ ప్రజల గురించి మనం ఆలోచిస్తే, నిర్గమకాండం 3వ అధ్యాయంలో వాళ్ళు ఐగుప్తు దేశంలో వాళ్ళు మొర పెడుతున్నప్పుడు, కష్టాలు అనుభవిస్తున్నప్పుడు వాళ్ళ మొరలు ఆయన ఆలకించట దిగి వచ్చాడంట ఆయన. ఎక్కడ రాసింది చూసారా చెప్పనా? నిర్గమకాండం 3వ అధ్యాయము, నిర్గమకాండం 3వ అధ్యాయము 7-8 వచనాలు. ఇట్లా నేను నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని, కష్టపెట్టు వారిని బట్టి నేను వారి మొర వింటిని, నాకు తెలుసు కాబట్టి విడిపించుటకు మంచిది అనగా అమోరీయులకు పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఏమంటున్నాడు? దిగి వచ్చేసానంతే. ఆయన సింహాసనం కూర్చోడమే కదట, అక్కడ ఏం రాస్తుంది? ఆయన దిగి వచ్చాడట. అంటే సింహాసనం మీద నుంచి లేచి దిగి వచ్చాడన్నట్టు. చూసారా? సో దేవుడు మనం పోరాటంలో ఉన్నప్పుడు, కేక వేస్తున్నప్పుడట, ఆయన లేచి వచ్చి మన శత్రువులతో ఆయన ఏం చేస్తాడు? పోరాడతాడంట. అందుబట్టి మనం దేవుని ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. ఆయన మౌనంగా ఉండి నా కాదలే అన్నట్టుగా ఉండే వ్యక్తి కాదు. ఆయన లెగుస్తాడు, ఆయన స్పందిస్తాడు. స్పందించి శత్రువులతో ఎలా పోరాడతాడు కూడా ఇక్కడ రాస్తుంది. ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక, ఇంకా అంటున్నాడు, ఆయన ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగా. ఎందుకీ ఆయన బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఎలాంటి కష్టంలో ఉండి వాళ్ళు కేక వేశారు?
మనం ఇందాక చూసాం వాళ్ళ బలహీనలు ఎలాంటి బలహీనలు, 4 గుంపులు చూసాం మనం. తండ్రి లేనివారు, ఇంకా విధవరాండ్రు, ఏకాంగులు, బంధింపబడిన వారు. వాళ్ళు ఎంత కష్టంలో మొరపెట్టినప్పుడు అండి దేవుడు స్పందించాడు. ఆయన లేచి వచ్చి శత్రువులతో పోరాడాడు అనమాట. ఇన్ఫ్యాక్ట్ దావీదు జీవితంలో కూడా మనం చూస్తే ఆయనకున్న ప్రధాన శత్రువులు ఎవరండి మనకు తెలిసి దావీదు జీవితంలో చూస్తే, ఒకటి సౌలే కాదు, వెనక ఇంకోడు ఉన్నాడు, సొంత కొడుకే. ఎవరు? అబ్షాలోము. ఏం చేశాడు? వాడిని చంపేయాలని, దావీదుని చంపేయాలని దొరికితే చీరేద్దామన్నట్టుగా వస్తున్నారు. దేవుడు ఏం చేశాడు? ఇద్దరి సంగతి ఎలా ఉంది? అబ్షాలోమేమో జుత్తెళ్ళి చెట్టుకి చిక్కుపోయి గబ్బిలంలో ఎలాడుతూ ఉంటే ఒక సైనికుడు చంపేశాడు అన్నమాట. సౌలు పరిస్థితి ఏంటంటే ఓడిపోయి శత్రువు చేతిలో హతమార్చబడ్డాడు అన్నమాట. అనుకున్నాడు ఆయన శత్రువులు చెదిరిపోదురు కాక, భక్తిహీనులు దేవుని సన్నిధి కరిగి నశించుదురుగాక అంటున్నాడు. సో దేవుడు ఆ రీతిగా ఆయన లేచి మన శత్రువులతో ఆయన ఏం చేస్తాడట? పోరాడతాడు. మనం పోరాడే పని లేదు, మన నిజమే బలహీనులమే, మనం పోరాడడం కూడా మనకు రాదు. కానీ ఆయన లేచి వచ్చి మన పక్షాన పోరాడతాడు. ఇంకా సింపుల్గా ఆలోచిద్దామండి. మన పిల్లోడిని ఎవడో రోడ్డు మీద కొడుతున్నాడండి, తల్లిదండ్రులకు ఏం చేస్తారు చెప్పండి? నీ కంట పడ్డింది, ఏం చేస్తాం? ఆయన ఎవడో కొడతాడు, నాకు ఎందుకు, నన్ను కాదు కదా అని కూర్చుంటావా? వెళ్ళిపోతామంటే ఆ ప్లేస్కి, ఎవడో నువ్వు నా పిల్లోడి మీద చేస్తున్నావు నువ్వు అని చెప్పి వెంటనే స్పందిస్తాం కదండి, లెగిసిపోతాం అంతే ఇక్కడ నుంచి. దేవుడు అలా లేస్తాడటండి. ఆయన బిడ్డల్ని ఎవడు తాకినా సరే, ఒక దగ్గర అంటాడు ఆయన బిడ్డల్ని తాకటం అంట ఆయన కనుగొడ్డును ముట్టినట్టు అంటండి, తాకినట్టే. ఎవడన్నా వచ్చి మన కనుగొడ్డును ముట్టతానంటే ఊరుకుంటాం మనం? అంతగా స్పందిస్తాడట దేవుడు. ఆయన లేస్తాడు. సో అందుబట్టి మనం దేవుని ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. ఈ శత్రువుల్ని ఎక్కడ నాశనం చేయడమే కాదటండి, ఆయన ఆ శత్రువుల్ని తర్వాత ఎంత భయంకరమైన శిక్ష ఉంటుందంటే అక్కడ రాస్తుంది, అగ్నికి మైనం కరుణట్లు భక్తిహీనులు దేవుని సన్నిధి కరిగి నశించదు. ఈ అగ్నితో కాల్చడం అంటే మనకి వెంటనే అర్థమైపోవాలి, అల్టిమేట్ శిక్ష ఎక్కడ ఉంటుంది వాళ్ళకి? అగ్ని అంటే ఎక్కడ? నరకమే. సో ఈ శత్రువులు సువార్తను అంగీకరించకుండా, పాప క్షమాపణ పొందకుండా దేవుని బిడ్డల్ని హింసిస్తూ అలాగా కాలం గడుపుతున్నారనుకుంటున్నారేమో. ఈ లోకంలో శిక్ష ఉంటుంది వాళ్ళకి, తర్వాత నరకం. సో ఈ వాళ్ళ నరకంలో దేవుడు శిక్షిస్తాడని చెప్పి ఎక్కడ రాస్తుంటుందంటే 2 దశలోనికే 1వ అధ్యాయం చూడండి. 2 దశలోనికే 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. ప్రభువైన యేసు తన ప్రభావం కనుపరిచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే. ఒకనొక టైం వస్తుందట, మిమ్మల్ని శ్రమపరిచే వారికి ఆయన ఏం చేస్తాడట? శ్రమ పెడతాడు. శ్రమ అంటే ఎక్కడ? ఇంకా డైరెక్ట్గా అగ్నిలోనే, నరకంలో శిక్షిస్తాడు ఆయన. సో మొట్టమొదటి పాఠం మనం నేర్చుకున్నాం. మనం పోరాటంలో ఉన్నప్పుడు దేవుడు లేచి వచ్చి మన శత్రువులతో ఆయన ఏం చేస్తాడు? పోరాడతాడు. ఇప్పుడు ఆయన అటాక్ చేస్తాడు. అంతేకాకుండా రేపు నిత్య నరక గుండంలో కూడా వేస్తాడు. రెండో విషయాన్ని మనం నేర్చుకుందాం. రెండోది, దేవుడు ఈ బలహీనులకే, ఈ భయస్థులకే హృదయాన్ని సంతోషంతో నింపుతాడట. రెండోది ఏం చేస్తాడట? మనకి సంతోషంతో నింపుతాడు. అది ఎక్కడ వస్తుందంటే 3వ వచనం చూడండి. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహానందము పొందుదురుగాక. సో దేవుడు రెండోది మనకి ఏమిస్తాడు చెప్పండి? సంతోషం, మహానందం. సో భయాన్ని తీసేసి సంతోషంతో నింపుతాడు. మనం మన బిడ్డల్ని సంతోషపరచడానికి ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? 1వ తారీఖు వచ్చింది, జీతం వచ్చింది అనుకోండి, మన పిల్లలు గుర్తొస్తారు మనకి. ఇంటికి వెళ్ళేటప్పుడు ఏ చాక్లెట్లో లేకపోతే
వాళ్ళకి ఏదైనా టాయో లేకపోతే ఏదో మంచి బట్టలో కొనుక్కొని తీసుకొని వెళ్ళాం. వాళ్ళు అవి చూసిన వెంటనే వాళ్ళ ముఖంలో ఏమొచ్చేస్తుంది? సంతోషం వచ్చేస్తుంది. అసలు అవి కొన్నదే ఎందుకు చెప్పండి, వాళ్ళ ముఖంలో మనం ఏం చూడాలని? సంతోషాన్ని చూడాలని చెప్పి మనం ఇవన్నీ కొంటూ ఉంటాం. దేవుడు అంటండి ఆయన బిడ్డల ముఖంలో ఏం చూడాలని కోరుతున్నాడు? సంతోషాన్ని కోరుతున్నాడు ఆయన. వాళ్ళు బాధపడతా ఉంటే, దుఃఖపడతా ఉంటే ఆయనకి ఇష్టం లేదు. వెంటనే ఆయన స్పందిస్తాడు, తిరిగి సంతోషాన్ని ఇస్తాడు అన్నమాట. ఇంకోటి వాక్యం ద్వారా కూడా ఎంత సంతోషం ఇస్తూ ఉంటాడు తెలుసా? నేను ఒక 2 వారాల క్రితం కీర్తన 73వ అధ్యాయం మనం ధ్యానించాం. కీర్తన 73వ అధ్యాయంలో ఆసాఫ్ అన్న భక్తుడు చాలా బాధలో ఉంటాడు. ఎందుకంటే ఆయనకు అంత బాధ అంటే, భక్తిహీనులను చూస్తున్నప్పుడు వాళ్ళే బాగున్నారండి, నా జీవితం ఎంత కష్టాల్లో ఉందని చెప్పి వాళ్ళకి ఎంతో హృదయంలో కుమిలిపోతున్నాడు అనమాట. నేను భక్తి దేవుడు అనుకుంటా ఉంటే నాకేమో అస్తమాను బాధ, శ్రమ ఇలా ఉన్నాయండి, శిక్ష. కానీ వాళ్ళేమో తెగ సంపాదిస్తున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి ఏ భక్తి లేదు, దేవుడు భయం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, దేవుడినే దూషిస్తూ ఉంటారు, కానీ చాలా హ్యాపీగా ఉన్నారండి, వాళ్ళ లైఫే బాగుందండి అని చెప్పి ఎంతో బాధతో ఉంటాడనమాట. అలాంటప్పుడు దేవుడు ఆ భక్తుడిని వదిలేస్తాడా? ఆ దుఃఖాన్ని తీసేసి ఏం నింపాలి ఆయన? సంతోషం. ఎలా నింపాడట తెలుసా? ఆసాఫ్ మందిరంకి వెళ్తాడట, దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుంటాడట. కూర్చున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతాడు. కీర్తన 73 చూడండి, దేవుడు దుఃఖాన్ని తీసేసి ఎంత సంతోషం ఇస్తున్నాడు ఆయనకి, మనకి ఇక్కడ అర్థమవుద్ది. కీర్తన 73లో 16వ వచనం చూడండి. ఆయనను దీన్ని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతముల గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది. నాకు అంటే అర్థం ఏంటి? మనసులో శాంతి లేదు. ఈ దుష్టులు వాళ్ళే హ్యాపీగా ఉన్నారా లైఫ్? మనకు కూడా ఒకసారి అనిపిస్తుంటుంది కదా, ఏంటంటే నేనే భక్తి దేవుడు అనుకొని వాక్యము ప్రార్థన దేవుని పరిచయం అనుకుని తిరుగుతూ ఉంటే నాకే కష్టాలండి. ఆడున్నాడండి, ఆడికి భక్తి లేదు, ఏమి లేదు, భయంకరంగా తిరుగుతూ ఉంటాడు, అన్ని చెడాల అలవాట్లు ఉంటాయి, కానీ ఆ లైఫే హ్యాపీగా ఉందండి, నాకెన్ని కష్టాలండి ఏంటండి అన్నట్టుగా మనకు ఒక్కొక్కసారి మనకి ఏమొస్తూ ఉంటుంది? కృంగుదల, నిరుత్సాహం వస్తూ ఉంటుంది. కానీ అలాంటప్పుడు దేవుడు మనతో మాట్లాడి అసలు మన లైఫ్ ఎంత అద్భుతమో మనకు నేర్పిస్తాడట. అదే పని ఇక్కడ ఆసాఫ్కి చేస్తున్నాడు. ఆసాఫ్ మందిరంకి వెళ్ళాడంట, చాలా దుఃఖంతోనే కూర్చున్నాడు, కోపంతో కూర్చున్నాడు. అప్పుడు దేవుడట ఆయనతో మాట్లాడి వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి చూపించాడట. నువ్వు ఓ అని చెప్పి వాళ్ళు ఏదో పెద్ద లైఫ్ అనుకుంటున్నావు కదా. 18వ వచనం చూడు. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచిన. వాళ్ళు ఎక్కడున్నారట తెలుసా? కాలు జారు చోట అంటే అర్థం ఏంటి? ఆ స్థలం, వాళ్ళు నించున్న స్థలం ఎలాగందట? జారు స్థలం. ఎప్పుడన్నా ఇప్పుడు నాచున్న ప్రదేశంలో మనం నించున్నాం అనుకోండి, ఎప్పుడన్నా పడతావు కదా, ఎప్పుడన్నా పడతావు. చాలా అన్స్టేబుల్ పొజిషన్ అనమాట. ఇంకా చూడండి, వారు నశించినట్లు వారిని పడివేయుచున్నావు. పోనీ వాళ్ళు నిలబడమే కాదు, దేవుడే వాళ్ళు ఏం చేస్తాడట? కాసేపట్లో పడేస్తాడట. ఇంకా చూడండి 19, క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించదు. మహాభయము చేత నశిస్తారంటే అర్థం ఏంటంటే, నరకంలో ఏముంటుంది? మహాభయము, నాశనం అనమాట. నరకంలో పడతారు. కాలు జారిన స్థితిలో ఉన్నారు, అంతేకాకుండా దేవుడే వారిని తోస్తున్నాడట క్షణంలోనే. క్షణం అంటే ఎంతసేపు? క్షణం అంటే రెప్పపాట్లోనే ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు? నరకంలోకి వెళ్ళిపోతారు. అది వాళ్ళ పరిస్థితి. నువ్వు వాళ్ళని చూస్తే ఒక కంగారైపోతున్నావు, వాళ్ళు ఏదో లైఫ్ సూపర్ అనుకుంటున్నావు. ఏం కాదు, ఏమి కాదు, వాళ్ళు అంత డేంజరస్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు చూడండి, మళ్ళీ అంటాడు, వెయిట్ నీ జీవితం ఎంత విలువైందో అని చెప్పి దేవుడు తన జీవితం గురించి ఏమంటున్నాడు తెలుసా? 23వ వచనం చూడండి. నేను ఎల్లప్పుడు నీ యొద్ద ఉన్నా. నా జీవితం ఎలాంటి తెలుసా? నేను ఎల్లప్పుడు నీ యొద్ద ఉన్నా, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకుని ఉన్నావు. వాళ్ళనేమో తోసేస్తున్నాడు, భక్తుడి చెయ్యి ఏం చేశాడట? దేవుడు పట్టుకున్నాడట. ఇంకా చూడండి, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తున్నావు, తర్వాత మహిమలోకి నీవు నన్ను. వాళ్ళేమో నాశనంలో తోయడానికి సిద్ధంగా ఉన్నాడు, మనల్నేమో చెయ్యి పట్టుకుని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? మహిమలోకి తీసుకెళ్తున్నాడు. ఇది వినేటప్పుడు కట్టండి, నా జీవితం ఎంత ధన్యమైందా అని చెప్పి 25వ వచనంలో ఏమంటాడు చూడండి. ఇప్పుడు భక్తుడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఇప్పుడు అంటున్నాడు, ప్రభువా వాళ్ళకి ఇవన్నాయి అనుకుంటున్నాను, కానీ అవన్నీ చెత్త, అవన్నీ అలా వదిలేయాల్సినవే. కానీ ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు,
నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అంటే నువ్వు విలువైన బంగారం కంటే రత్నాల కంటే అన్నిటికంటే విలువైన దేవుడు నాకున్నావు నాయన, నాకు నువ్వున్నావు, నా జీవితం ధన్యం అని చెప్పి కొంచెం కిందకు వచ్చేటప్పటికి 28వ వచనం అంటే ఇప్పుడు ఒప్పుకుంటాడు చూడండి. నాకైతే దేవుని పొందు ధన్యకరము అంటే ఇప్పుడు అంటున్నాడు, నేను అసలు ధన్యుడిని, ఆలుగా ధన్యులు. నేను దేవుణ్ణి పొందాను కాబట్టి, దేవుడు నా జీవితంలో ఉన్నాడు కాబట్టి, నాకు ఆయనతో సహవాసం ఉంది కాబట్టి నేను ధన్యుణ్ణి. ఇందాకేమనుకున్నాడు? ఏం జీవితం, ఏం బతుకు నాదే అని చెప్పి అంటున్నాడు. తన హృదయం అంత దుఃఖం. ఇప్పుడు చెప్పండి, పాయింట్ ఏంటంటే ఎంత దుఃఖంతో నిండిపోయిన ఆసాఫు హృదయంలో సంతోషాన్ని నింపింది ఎవరు? దేవుడు. అది పాయింట్. అర్థమైంది మీకు? మన హృదయంలో కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? దుఃఖంతో వస్తాం, అలా కూర్చుంటాం, ఏం కోపం ఏమి ఉంటుందో మనసులో, ఆవేదన ఉంటుంది, చిరాకు ఉంటుంది. దేవుడు మబ్బు తొలగించినట్టుగా ఆ దుఃఖాన్ని తొలగించేసి దేంతో నింపుతాడు? మనకి సంతోషంతో నింపుతాడు. అయితే ఇక్కడ 3వ వచనంలో చూస్తేనండి, ఆ సంతోషానికి మెయిన్ కారణం ఒకటి ఉంది. చూడండి 3వ వచనం ఫస్ట్ వర్డ్ ఏముందో మీరే చెప్పండి. నీతిమంతులు. వెయిట్, మన సంతోషానికి అసలు కారణం ఏంటో చెప్పనా? మనల్ని దేవుడు ఎలా మార్చాడు? నీతిమంతులుగా. ఒకప్పుడు శత్రువులమే, ఒకప్పుడు పాపులమే, ఒకప్పుడు దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తూ నరకానికి వెళ్ళిపోయే లాంటి మనుషులమే మనం. మనలాంటి పాపులను ఆయన నీతిమంతులుగా తీర్చాడనమాట. ఓకే, ఆ నీతిని గురించి అర్థం చేసుకుంటేనే దుఃఖం పోద్ది, మనకు సంతోషం కలుగుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, నీతిని గురించి ఒక చిన్న విషయం చెప్తాను. నాతో పాటు ఒక 3 మాటలు చెప్పండి. నీతిమంతులుగా తీర్చుట, నీతి గురించి నేర్పుట, నీతి మార్గములో నడుపుట. ఏం చెప్పండి? నీతిమంతులుగా తీర్చుట, నీతి మార్గం, నీతి గురించి నేర్పుట, నీతి మార్గంలో నడుపుట. సో దేవుడు ఈ 3 మన జీవితంలో చేస్తాడు. ఫస్ట్ది ఏం చేస్తాడంటే నీతిమంతులుగా మనల్ని ఫస్ట్ తీరుస్తాడు. మీకు బాగా అర్థం అవడం ఒక విషయం చెప్తాను. 10th పాస్ అవ్వాలండి, సర్టిఫికెట్ కావాలి మనకి. 10th పాస్ అయ్యానని మనకేం కావాలి? సర్టిఫికెట్. స్కూల్కి వెళ్ళి బాబు నాకు సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఇస్తారా? ఎవరో ఏమంటారు చెప్పండి? ముందు జాయిన్ అవ్వం, తర్వాత సంవత్సరం పాటు చక్కగా క్లాసులు చదువుకోవాలి, క్లాసులకు రావాలి, తర్వాత ఆఖరిని మీకు పరీక్ష పెడతాం. పరీక్ష పాస్ అయితే ఆఖరిలో మీకు ఏమిస్తాం? సర్టిఫికెట్ ఇస్తాం. ఇది పద్ధతి. కానీ ఇప్పుడు ప్రభు స్కూల్ ఎలా ఉంటుంది తెలుసా? ఏసఐ స్కూల్ ఎలా ఉంటుంది తెలుసా? ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు పాపని నన్ను క్షమించి తండ్రి, పాపిని నాయన అంటే ప్రభు ఆయన క్షమించి ఆ మొట్టమొదటి రోజు మాకు సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నాడు. ఏంటి? నువ్వు నీతిమంతుడు. అదే నాయన, నా జీవితంలో చాలా పాపాలు ఉన్నాయి నాయన, నిజమే నాయన, నేను ఇంకా అంత మార్పు లేదు నాయన, నిజమే, నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా, ఫస్ట్ నీకు వస్త్రం ఇస్తున్నాను. నువ్వేంటో తెలుసు ఇక్కడ ఈవేళ నుంచి నీతిమంతుడు. నీతిమంతుడు ఆఖరి ఇవ్వడం కాదట సర్టిఫికెట్, ఫస్ట్ రోజు ఇచ్చేస్తాడట. అయితే ఇప్పుడు ఏం చేస్తాడంటే అనుదినము కూడా నీతిమంతుడిగా తీర్చాడు అంటున్నాడు కదా. నీతి అంటే మనకేంటో నేర్పిస్తాడు, నీతి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. మొదటి రోజే మనకేమి ఇచ్చేస్తున్నాడు? నీతిమంతుడు అంటున్నాడు. ఓకే, నీతి ఎందుకు అవసరం అండి? ఇంతకీ పరలోకంలో అడుగు పెట్టాలంటే మనకేంటి కావాలి? నీతి. ఆ నీతి అన్నది మనం మంచి చేసి సంపాదించలేమన్నమాట. అది దేవుడు మాత్రమే మనకు అనుగ్రహించేది. పరలోకానికి అర్హులుగా చేయడానికి మనకు దేవుడు మాత్రమే ఇవ్వాలన్నమాట. అది ఎలా దొరుకుతుందండి మనకి అంటే రోమన్స్ 3:24 చూడండి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. 23, 24 చదివితే ఇంకా క్లియర్గా ఉంటుంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతే. సో దేవుని మహిమను పొందలేకపోతున్నాం ఎందుకు అంటే అందరూ ఏం చేసామంట? పాపం చేసాం. అయితే 24వ వచనంలో ఏముంది? కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా. ఎంత డబ్బులు ఇస్తే అంటే నీతి ఇస్తాడు? ఉచితం అంటే ఫ్రీ కదండి. ఉచితముగా ఆయన యందు విశ్వసించడం ద్వారా ప్రభు దగ్గరకు వచ్చి ఆయన విశ్వాసం ఆయన దగ్గరకు వచ్చావు. మొదటి రోజు ఆయనకి ఏమి ఇచ్చేస్తాడు? మనకి ఒక సర్టిఫికేట్ ఏమంటాడు? నీతిమంతుడివి అంటాడు. పరలోకంగా అర్హులుగా చేస్తాడంటండి. అది ఫస్ట్ స్టెప్ మన జీవితంలో. ఆయన దగ్గరకు వచ్చాం, పాపులమే మనం వచ్చాం, నీతిమంతుడిగా తీర్చాడు. నీతిమంతుడిగా తీర్చడం అంటే ఒక విషయం చెప్తాను చూడండి.
అందులో ఒక 2 పనులు చేస్తున్నాడు దేవుడు. మన పాపాన్ని క్షమిస్తున్నాడు, అంతేకాకుండా మనకు లేని నీతిని మనకి ఇస్తున్నాడు. నేను గత వారం ఒక ఉదాహరణ చెప్పాను. అప్పుల్లో కూరుకుపోయినోడిని ఆస్తిపరుడు చేయాలంటే ఏం చేయాలి? పూరెస్ట్ ఆఫ్ ద పూరెస్ట్, అప్పుల్లో కూరుకుపోయాడు అనమాట. అలాంటి వాడిని ఆస్తిపరుడు చేయాలంటే ఏం చేయాలి? ముందు ఆడ అప్పులన్నీ తీర్చేయాలి. అప్పులన్నీ తీర్చినంత మాత్రం ఆస్తిపరుడు అయిపోయాడా? లేదు, జీరోకి వచ్చాడు అనమాట. నెక్స్ట్ లేని ఆస్తివాడికి ఇవ్వాలి కదా. సేమ్ థింగ్ ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఒక పాప ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? చేసిన అప్పులన్నీ ఒక్కసారి తీరుస్తాడు. అంటే అర్థం ఏంటి? పాపాలన్నింటినీ ఒక్కసారి క్షమించేస్తాడు. క్షమించినంత మాత్రం నీతిమంతులు అయిపోలేదు. మనకు లేని నీతిని, పరలోకానికి అర్హులుగా చేసే ఆ విధేయత, ఆ సంపూర్ణ నీతిని మనకు ఆపాదిస్తాడు, ఉచితంగా ఇస్తాడు. ఆయన యందు విశ్వసించడం ద్వారా ఇస్తాడు అన్నమాట. పాపులైన మనల్ని ఎలా మారుస్తున్నాడు? నీతిమంతులుగా తీరుస్తున్నాడు, పరలోకానికి అర్హులుగా మనల్ని చేస్తున్నాడు. సో నీతిమంతులుగా తీర్చాడండి. మరి రెండోది ఏం చెప్పాను? నీతిమంతులుగా తీర్చడం. రెండోది నీతిని మనకిప్పుడు నేర్పించాలి. అసలు నీతి అంటే ఏంటో మనకి నేర్పించాలి. మరి నీతి అంటే ఏంటో నేర్పించడానికి ఒక టెక్స్ట్ బుక్ అవసరం కదండి. ఇప్పుడు స్కూల్లో నీకు సైన్స్ నేర్పించాలంటే సైన్స్ ఏం కొనుక్కోమంటారు? టెక్స్ట్ బుక్ కొనుక్కో. నీకు లెక్కలు నేర్పించాలంటే ఏం కొనుక్కోవాలి? మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ కొనుక్కోండి. మరి నీతిని గురించి నేర్పించే టెక్స్ట్ బుక్ ఏదండి మనకి? ఏదండి? బైబుల్. అది ఎక్కడ రాస్తుందండి? 2 దశలోనికే 3వ అధ్యాయము, 2 తిమోతి 3వ అధ్యాయము 17వ వచనం, 16-17 వచనాలు. 2 తిమోతి 3:16-17. దైవావేశం వల్ల కలిగిన దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యము పూర్ణకు సిద్ధమన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది. చూడండి, దేవుని వాక్యం అంట, ప్రతి లేఖనం అంట నీతి యందు శిక్షణ మనకిస్తుందట. నీతి యందు శిక్షణ అంటే ఏంటి అర్థం? శిక్షణ అంటే ట్రైనింగ్. నీతి యందు శిక్షణ అంటే నీతిని గురించిన ట్రైనింగ్ మనకి ఇస్తుంది. ఏది? ప్రతి లేఖనం అంటే దేవుని యొక్క వాక్యం. సో దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని నేర్పిస్తూ నీతి అంటే ఇది బాబు అని చెప్పి మనకి ఏం చేస్తున్నాడు? నీతిని గురించి నేర్పుతున్నాడు. మరి నడవాలి కదండి. మూడోది ఏమన్నాను? నీతి మార్గంలో మనల్ని నడిపించాలి. అది ఎక్కడుంది? ఎవరైనా వచ్చిరని చెప్పగలరా? నీతి మార్గంలో నడిపిస్తాడని. కీర్తన 23 ఏమని రాస్తుంది? నీతి మార్గంలో ఆయన నన్ను నడిపించును. నీతి మార్గంలో ఆయన మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, నీతిని గురించి ఏంటంటే నేర్చుకున్నా? 3 విషయాలు చెప్పాను. నీతిమంతులుగా తీరుస్తాడు, నీతిని గురించి మనకి నేర్పిస్తాడు, నీతి మార్గంలో మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తాడు. నీతి ఎందుకు అవసరం? ఎంతకే పరలోకంలో అడుగు పెట్టాలంటే మనకు కావాల్సినదేంటి? నీతి. మాథ్యూ 5:20 అదే అంటున్నాడు అనమాట. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. పరలోకంలో అడుగు పెట్టాలంటే నీతిని. భక్తుడు అది అర్థం చేసుకున్నాడు. నీతిమంతుడిగా నన్ను చేశాడని. ఆయనకి దెబ్బకి ఏమొచ్చేసింది చెప్పండి? సంతోషం అంట. అదే అంటున్నాడు చూడండి 3వ వచనం. నీతిమంతులు సంతోషించుదురు గాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు గాక, వారు మహానందము పొందుదురు గాక. 2 విషయాలు నేర్చుకున్నామండి ప్రభుని మనం ఆరాధించడానికి. మొట్టమొదటిది, మనం పోరాటంలో ఉన్నప్పుడు ఆయన లేచి వచ్చి మన శత్రువులతో ఆయన ఏం చేస్తాడు? పోరాడతాడు. అది మొదటి విషయం మనం నేర్చుకున్నాం. రెండోది, ఆయన మన హృదయాన్ని దేంతో నింపుతాడు? సంతోషంతో, ఉల్లాసంతో నింపుతాడు. ఆ సంతోషానికి శారీరకమైన మేళ్ళు చేస్తాడు, కరెక్టే. కానీ అంతకన్నా శ్రేష్టమైనది ఏంటంటే నీతిమంతులుగా తీర్చి ఆ సంతోషాన్ని మనకి ఇచ్చాడు. ఇందాక మనం ఒక పాట పాడుతున్నాం, ఆనందం మహానందం అన్న పాట పాడుతున్నాం. ప్రభువే మనకు ఆనందం అంటున్నాడు. ఇంతకీ ఆ ఆనందం ఎందుకు వచ్చింది? ఆయన ఆ పరలోక ఆనందం, ఆ పరలోకానికి అర్హులుగా చేసి ఆ నీతిని నాకు అనుగ్రహించాడు కాబట్టి నాకు అంత గొప్ప ఆనందము వచ్చింది అని చెప్పి పాట కూడా పాడుకున్నాం ఇందాక. మూడోది, ఇంకెందుకండి మనం దేవుణ్ణి ఆరాధించాలి? ఈ బలహీనులకు దేవుడు ఇంకేం చేస్తాడండి అని చూస్తే మనకు సహాయకుడిగా ఉంటాడట. మనకు ఎలా ఉంటాడు? ఇది 5-6 వచనాల్లో మనం చూస్తాం. చూడండి దేవుడు ఎలాగ సహాయకుడు. ఇక్కడ మనం ఆల్రెడీ ఈ వచనాన్ని చదివాం. తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి ఎలా ఉంటాడు? తండ్రిగా ఉండే సహాయకుడిగా ఉంటాడట. విధవరాండ్రకు న్యాయకర్తగా ఉంటాడటండి. ఏకాంగులను సంసారులుగా చేస్తాడు, వివాహం చేస్తాడు. ఆయన నుండి ఇప్పుడు చూడండి, ఇస్సాకుకు జతను ఎవరు తీసుకొచ్చారు?
ఎలియాజరు వెళ్తా ఉంటే ఎలియాజరు నడిపించింది ఎవరు? దేవుడే కదా. ఆదాముకు అవ్వని తీసుకొచ్చింది ఎవరు? దేవుడే కదా. ఈయన పడుకున్నాడు, లెగిసేటప్పటికి ఎదురుకుండా అవ్వందన్నమాట. సో ఏకాంగులను ఆయన ఏం చేస్తాడట? సంసారులుగా చేస్తాడట. విధవరాండ్రకేమో ఆయన నించొని న్యాయకర్తగా ఉంటాడు, తండ్రి లేని వారికేమో ఆయనేమో తండ్రిగా ఉండి సహాయం చేస్తాడు. ఇంకా అంటున్నాడు 6వ వచనంలో, ఆయన బంధింపబడి వారిని విడిపించి వారిని వర్ధిల్లచు. బంధింపబడిన వారంటే చూడండి, మనం పాపంలో ఉన్న, పాపం చేస్తామంటే పాపం అన్న బంధకంలో ఉన్నామంటండి. మనకు మనంగా అందులోంచి బయటికి రాలేం. పాపాన్ని గురించి బైబిల్లో ఏం రాస్తుందంటే అది జిగటగల దొంగ ఊబి. చెప్పండి, జిగటగల దొంగ ఊబి అంటే ఊబి అంటే ఏంటండి? మనకు తెలిసి ఊబి, ఇప్పుడు ఎవరన్నా అందులో కాలు పెట్టారంటే అది ఏం చేస్తుంది? కిందకి లాగేస్తూ ఉంటుంది. అలాగా బయటకు వద్దామని ప్రయత్నిస్తూ ఉంటే ఏమవుద్ది? ఇలా కొట్టుకుంటున్నాం అనుకోండి, ఏమవుద్ది? ఖాళీ చేసుకొని ఇంకా స్పీడ్ మీద కిందకి వెళ్ళిపోతూ ఉంటాం. పాపం అలాంటిది అంటాడు. ఎంత బయటకు వద్దామని ప్రయత్నిస్తే అంత లోపలికి వెళ్ళిపోతూ ఉంటాం. ఏ మనిషికి కూడా పాపాన్ని జయించే అంత శక్తి లేదు. పాపం అన్నది ఒక బంధకం. కొంతమంది వ్యభిచారం అన్న బంధకంలో ఉండిపోతారు, కొంతమంది ఒక త్రాగుడు అన్న బంధకంలో ఉంటారు, కొంతమంది ఒక జోదం అన్న బంధకంలో ఉండిపోతారు, కొంతమంది ఒక అక్రమ సంబంధం అన్న బంధకంలో ఉండిపోతారు అన్నమాట. అందులో బయటకు వచ్చేద్దాం అనిపిస్తూ ఉంటుంది, కానీ రాలేం, ఇంకా దిగిపోతాం. అందులో బయటకు లాగేది ఎవరు చెప్పండి? దేవుడే. దేవుడు మాత్రమే. యేసు ప్రభుని గురించిన పేరు ఆయన పాపుల రక్షకుడు. ఆయన ఎవరండి? పాపుల రక్షకుడు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు. ఇప్పుడు చూడండి, డాక్టర్స్ ఉన్నారనుకోండి, నీకు గుండె సమస్య అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఆయన ఏమంటారు? కార్డియాలజిస్ట్ అంటాం కదండి. ఒకవేళ కిడ్నీస్ ప్రాబ్లం ఉందనుకోండి, ఎక్కడికి వెళ్తారు? నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఒక కంటి సమస్య ఉందనుకోండి, ఎక్కడికి వెళ్తాం? ఆఫ్థాల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, అంతేనా? బ్రెయిన్ సమస్య ఏదైనా ఉంటే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. చూడండి, ఇది ఏ సమస్య? పాప సమస్య. పాపుల డాక్టర్ ఎవరు? యేసు ప్రభు. ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఒక్కడే నిన్ను అందులో అలాంటి బంధకం నుంచి ఏం చేయగలడు? విడిపించగలడు అన్నమాట. ఆ కట్టుల నుంచి విడిపించగలడు. ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. కీర్తన 147 146 7వ వచనం. 146 7. బంధింపబడి వారిని ఆయన ఏం చేస్తాడట? విడుదల చేయను. ఇక్కడ కూడా రాస్తుంది ఏమంటాడు? బంధింపబడిన వారిని ఆయన ఏం చేస్తాడట? విడుదల చేస్తాడంటండి. విడుదల చేస్తాడు. నిజమే. ఈ లాజరు ఆయన మరణించినప్పుడు సమాధిలో పెట్టారు. ఆయన ఒళ్ళంతా కూడా కట్లు కట్టేశారన్నమాట, భయంకరమైన కట్లు. అయితే ప్రభు లాజరు బయటకు రా అన్నాడు. నిజమే, ఆ సమాధి నుంచి బయటకు వస్తే ఇంకా కట్లు ఉన్నాయి, ఆ కట్టుల్ని విప్పండి అంటున్నాడు అనమాట. మనం ఏ కట్టుల్లో ఉన్నామో మన కట్టుల నుంచి ప్రభు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. మనం అనుకోవచ్చు మనసులో, ఒక పాపం నుంచి జయం పొందలేకపోతున్నానండి అంటాం. కాదు, ప్రభు ఆయన ఏ బంధకంలో ఉన్నా ఆయన మనల్ని ఏం చేస్తాడండి? విడిపిస్తాడు. పాపం మనది ఎలాంటిది అంటేనండి, ఆ బంధకంలో ఉన్నామా అది మనల్ని మెల్లిమెల్లిగా చంపుతుంది. ఇప్పుడు చూడండి, సాలిపురుగు ఉందనుకోండి, సాలిపురుగు ఏం చేస్తుంది? స్పైడర్ ఫస్ట్ ఏం చేస్తుంది? ఒక అల్లేస్తుంది లాగా. ఇప్పుడు పురుగు ఎగిరెగిరెగిరెగిరి టక్కున దానికి అడ్డుకుందండి. ఇప్పుడు సాలిపురుగు ఏం చేస్తుంది? మెల్లిమెల్లిగా దాని దగ్గరకు వస్తుంది, వచ్చి తింటుంది, దాన్ని పీక్కు తింటుంది అనమాట. ఇప్పుడు ఇది బయటకు వచ్చేద్దామంటే రాలేదు. ఎందుకు? అందులో చిక్కుబడిపోయింది అది. పాపం అలాంటిది అన్నమాట. ముందు అందులో బయటికి రాలేము, చంపేస్తుందట పాపం, పీక్కు తినేస్తుందట జీవితాన్ని. అటు ఆరోగ్యాన్ని పీల్చేస్తుంది, అటు డబ్బుని పీల్చేస్తుంది, అప్పుడు నీ సమయాన్ని పీల్చేస్తుంది. పీల్చి 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 చంపుతుంది అనమాట పాపం. అంత భయంకరమైంది అది బంధకం. అంత భయంకరమైంది కాబట్టే ప్రభు పాపం నుంచి రక్షించడానికి వేసి ఈ లోకానికి రక్షకుడికి వచ్చాడు. ఆ పాపం ఇక్కడ చంపడమే కాదు, తర్వాత నరకంలో కాలేటట్టు చేస్తుంది అనమాట. యుగాలు కాలేటట్టు ప్రభు అంత భయంకరమైన పాపం నుంచి విడుదల ఇవ్వడానికి మనకు సహాయకుడిగా, రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనం నిజంగా ఎవరికి వారి ఒక్కొక్కసారి మన పాత జీవితం చూస్తున్నప్పుడు, ప్రభు నేను ఎంత భయంకరమైన బంధకాలు ఉండేవాడిని నాయన, నువ్వు నన్ను బంధకాల్లో చేంజ్ చేసావు, లాగావు, నాకు ఎంత సహాయకుడిగా ఉన్నావు తండ్రి అని చెప్పి మనం ఆ సహాయకుడు ఉన్నందుకే దేవుని మన స్తుతులు
చెల్లించాలి. అది 5-6 వచనాల్లో మనం నేర్చుకున్నాం. కానీ ఎంత మేలు పొందిన తర్వాత దేవుని మనం స్తుతించకపోతే దేవుడు అంటున్నాడు, ఒక పదాన్ని ఇప్పుడు ఉపయోగిస్తున్నాడు, విశ్వాసఘాతుకులు అంటున్నాడండి. చూడండి 6వ వచనం చూడండి, 6వ వచనం చివరిన, విశ్వాసఘాతుకులు నిర్జల దేశమందు నివసించింది. విశ్వాసఘాతుకులు అంటే అర్థం ఏంటి? ఎంత మేలు పొంది ఆయన కనీసం స్తుతించకపోతే దేవుడు ఏమంటాడట? విశ్వాసఘాతుకులు. దేవుడు వాళ్ళకి మేలు చేయడం కాదు, ఎక్కడ ఉంటారట వాళ్ళు? నిర్జల దేశం ఇస్తాడట. నిర్జల అంటే అర్థం ఏంటి? నిర్జల, జలం లేని, ఆశీర్వాదం లేని పరిస్థితిలో వదులుతాడంటండి. ఇంకెందుకు, నేను ఎంత మేలు చేసినా నువ్వు మర్చిపోయావు, వదిలేసావు. ఆత్మీయంగా శారీరకంగా నీ మేలు చేస్తుంటే కనీసం నీకు గుర్తులేదు, స్తుతించట్లేదు. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, లేకపోతే విశ్వాసఘాతుకులాగానే మిగులుతాం అన్నమాట. సో ఏంటి నేర్చుకోవడం చెప్పండి? దేవుని ఎందుకు స్తుతించాలి? మనం 3 విషయాలు నేర్చుకున్నాం ఇప్పటికీ. మొదటిది, మనం పోరాటాలు ఉన్నప్పుడు, కేక వేస్తున్నప్పుడు దేవుడు లేచి వచ్చి మన పక్షాన శత్రువులతో పోరాడుతున్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. రెండోది ఏం పాఠం నేర్చుకున్నాం? మనకు సంతోషాన్ని ఇస్తాడు, నీతిమంతులుగా తీర్చి. అంతేకాకుండా శారీరకమైన మేలు చేస్తూ మన హృదయంలో, ముఖంలో ఎంతో సంతోషాన్ని నింపుతాడు. అది రెండో విషయం మనం నేర్చుకున్నాం. మూడోది ఏం నేర్చుకున్నాం? మనకు సహాయకుడిగా ఉన్నాడు. తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటున్నాడు, విధవరాండ్రకు న్యాయకర్తగా ఉంటున్నాడు, ఏకాంగులను సంసారులుగా చేస్తున్నాడు, బంధింపబడ్డ వారిని విడిపిస్తూ ఆ రీతిగా ఆయన మనకు సహాయకుడిగా ఉంటున్నాడు అనమాట. నాలుగోది, ఆయన మన జీవితాన్ని నడిపిస్తాడంటండి. మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఇది ఎక్కడ మనం చూస్తాము అంటే 7 నుంచి 10 వచనాలు మనం ధ్యానిస్తున్న కీర్తన 68. ఇప్పుడు 7వ వచనం నుంచి 10వ వచనంలో దేవుడు ఏ రీతిగా మనల్ని నడిపిస్తాడో ఇక్కడ చూద్దాం. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యంలో నీవు ప్రయాణము చేసినప్పుడు, ప్రజల్ని ముందు నడిపించడం అంటే అర్థం ఏంటంటే, అంటే ముందుండి నడిపించడం అంటే వాళ్ళకి మార్గాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? సిద్ధం చేస్తున్నాడు. అది చూస్తున్నాం. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు ఆయన ముందుండి నడిపిస్తున్నాడు. అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధి అంతరిక్షము దిగజారను. ఈ వర్డ్కి అర్థం ఏంటంటేనండి, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి ప్రయాణం చేస్తున్నారు. అరణ్య ప్రదేశంలో ప్రయాణం చేస్తున్నారు. అరణ్యం అంటే ఎలా ఉంటుంది? దారి ఉండదు, నీరు ఉండదు, తిండి ఉండదు. తర్వాత రాత్రులేమో భయంకరమైన చలి, పగళ్ళేమో విపరీతమైన ఎండ. డెజర్ట్ అంటే ఎడారి ఎలా ఉంటుంది చెప్పండి? భయంకరమైన ఎండ. నేను కొన్ని విషయాలు చదివాను, హీట్ వేవ్ వస్తుందంటండి. హీట్ వేవ్ ఎలా వస్తుందంటే ఆ వేడికే మనం చాలా చచ్చిపోతాం అన్నమాట మనుషులు. ఇంకోటి చదివాను, కట్టింగ్ హీట్ వేవ్స్ అంటారట. కట్టింగ్ హీట్ వేవ్స్ అంటే ఆ హీటు రాళ్ళు లాంటినే కట్ చేసేస్తుందట, పెద్ద పెద్ద బండల్ని ఏం చేస్తుంది? కోసేస్తుందట. అంత భయంకరమైన వేడి గాళ్ళు వస్తూ ఉంటాయంటండి. ఎక్కడ? అరణ్యంలో. కిందన నడుద్దామంటే ఇసుక కాళ్ళు మండిపోతూ ఉంటాయన్నమాట. కింద నుంచి వేడి వచ్చేస్తుంటుంది, పైనుంచి వేడి వచ్చేస్తుంటుంది. ఇలాంటి అరణ్య ప్రదేశంలో దేవుని ప్రజలు నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు వాళ్ళు ఎలా నడిపిస్తున్నాడో చూడండి. ముందు అక్కడ అన్నమాట చూడండి, ముందు ఉంటాడట. ఎక్కడ? 7వ వచనం, దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యంలో నీవు ప్రయాణము చేసిన. అగ్ని స్తంభంలో, మేఘ స్తంభంలో ఆయన ఉన్నాడు, ఆయన ముందు నడిపిస్తున్నాడు వాళ్ళకి. భూమి వణికెను, దేవుని సన్నిధి అంతరిక్షము అంతరిక్షం దిగజారనంటే అర్థం ఏంటంటేనండి, సింపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఒక సీఎం గారు, ప్రైమ్ మినిస్టర్ గారు సడన్గా రోడ్ మీద నడుచుకుని వెళ్తున్నారు అనుకోండి, వెంటనే వెనకన కమాండోస్, పోలీసులు అందరూ పరుగున వచ్చేస్తారా? లేకపోతే ఆయన వెళ్తారా మనకి ఎందుకు లేని ఊరుకుంటారా? పొలోమని వచ్చేస్తారు, అంతేనా? దేవాది దేవుడు ఆకాశ సింహాసనాన్ని అంటే విడిచిపెట్టి ప్రజలను నడిపించడానికి దిగొచ్చినప్పుడు పక్కన ఎవరు కూర్చుంటారు చెప్పరా? అంతరిక్షం దిగారని అంటే అర్థం ఏంటి? పరలోక దూత సైన్య సమూహం అంతా కూడా దిగి పొలోమని వచ్చేసి ఉంటుంటారు. అసలు సీనే ఆలోచించండి. అసలు ఇశ్రాయేల్ ప్రజలు నడుచుకుని వెళ్తున్నారు, చుట్టూ దూతలు, ఎదురుగుండా దేవుడు వారి ముందున నడిపిస్తున్నాడు. అలా ఉంటుందండి మన ప్రయాణం.
దేవుడు మన జీవితంలో ఆయన ముందుండి మనం నడిపిస్తాడు. మన చుట్టూ ఎవరుంటారు? దేవుని దూతలు ఉంటారు, వాళ్ళు మనం నడిపిస్తూ ఉంటారు అన్నమాట. ఇది మన కళ్ళకు కనిపించదు, కానీ విశ్వాసపు కళ్ళతో వాక్యాన్ని చదువుతున్నప్పుడు నిజమైన ఆయన మా గెహజీ కళ్ళు మూసుకొని పోయి ఉండుంటే ఎలియా ప్రార్థన చేస్తాడు. ఎలీషా ఏమని ప్రార్థన చేస్తాడు? దేవా వీడి కళ్ళు తెరవనే. కళ్ళు తెరిచేటప్పటికే అప్పుడు కనబడతాయి ఏంటి? రథాలు, అగ్ని రథాలు, దోతులు చుట్టూ ఉండేటప్పటికి అయ్యో బాబోయ్ మాకెంత కాపుదల ఉందా అని అర్థమవుతుంది. నిజమే, మనం వెలుచూపుతో కాదు కానీ విశ్వాసంతో నీవు చూస్తున్నాం అనమాట. నిజమే, దేవుడు మా ముందుండే నా జీవితాన్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. నా చుట్టూ ఎవరున్నారు? దూతలు ఉన్నారు. ఎస్, నా కంటికి కనిపించకపోయినా నేను నమ్ముతున్నాను, ఎందుకంటే వాక్యలో దేవుడు రాశాడు కాబట్టి. ఇశ్రాయేలు ప్రజలను అలా నడిపించాడు. ఇంకా చూడండి ఇంకేం రాస్తుందో, భూమి వణికెను, దేవుని సన్నిధి అంతరిక్షం దిగజారెను, ఇశ్రాయేలు దేవుని సన్నిధిని ఆవలి సేనాయి కంపించను. సేనాయి పర్వతం ఏమైందట? కంపించిందండి, ఎందుకంటే దేవుడు దిగొచ్చాడు కాబట్టి. ఇంకా చూడండి, దేవా నీ స్వాస్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించుతుంది. వాళ్ళకి నీరు అవసరం కాబట్టి నీరు ఎలా కురిపించాడట? వర్షం సమృద్ధికి ఇచ్చాడట. అది అలసి ఉండగా నీవు దానిని బలపించాడు. ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నప్పుడు అలసిపోతూ ఉంటారు, కానీ అలుపులో దేవుడే వాళ్ళకి ఏమి ఇచ్చాడట? దానికి ఆహారం కావాలి. ఆహారం కోసం ఏమి ఇచ్చాడు? మన్నాని ఇచ్చాడు. బండను బద్దలు కొట్టిన సమృద్ధి అని నీరు ఇచ్చాడు. అంతేకాకుండా మన్నాను, ఆహారాన్ని ఇచ్చాడు. ఇంకోటి వాళ్ళకి నివాసం, షెల్టర్ కూడా ఇచ్చాడు. 10వ వచనం చూడండి, నీ సమూహము దానిలో నివసించును దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము సదుపాయం అంటే మనకు కావాల్సిన, బ్రతకడానికి కావాల్సినవన్నీ సదుపాయాలు దేవుడు ఇచ్చాడనమాట. సో ఇదంతా మనకి అర్థమవుతుంది. దేవుడు మనకు ప్రతి అవసరాన్ని తీర్చి ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే నడిపించాడో మన జీవితంలో కూడా ఆయన ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఆయనే మనల్ని ఏం చేస్తాడండి? దేవుడు ఎంతకాలం అండి మనల్ని నడిపిస్తాడు? ఎంతకాలం నడిపిస్తాడు? ఒక వచనం చూపిస్తాను చూడండి. మనం ఒకసారి అనుకుంటాం దేవుడు కొంతకాలం నడిపిస్తాడండి, తర్వాత ఆయన వదిలేస్తాడేమో మధ్యలో అనుకుంటాం. కాదు, ఆయన మనల్ని వదలడు. కీర్తన 48:14 చూడండి ఎంతవరకు నడిపిస్తాడు ఆయన. Psalm 48:14. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను ఈ లోకలు ఎంతవరకు నడిపిస్తాడు చెప్పండి? మరణము వరకు ఆయన మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. మళ్ళీ కీర్తన 23లో అంటాడు, ఆయన ఎలా నడిపిస్తాడంటే, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ పాయమునకు నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు అంటున్నాడు. అంటే అంధకారంలో కష్టాలు గుండా మనం వెళ్తున్నప్పటికీ కూడా ఆయన మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటండి? తోడుగా ఉండి ఒక కాపరి గొర్రెలు నడిపించినట్టుగా ఆయన మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. పచ్చిక గల చోట్ల ఆయన పరుండి చేస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని నడిపిస్తాడు. సో దేవుడు మనల్ని నడిపించే దేవుడు, ఆయన నడిపిస్తాడండి. అంతే. మనం ఒక్కొక్కసారి భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటాం. చింత అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? చింత, ఇంగ్లీష్లో వరి అంటాం. సింపుల్ ఒక్క మాట చెప్పాలంటే భవిష్యత్తు గూర్చిన భయం, ఫియర్ ఆఫ్ ద ఫ్యూచర్. నా భవిష్యత్తు ఏమైపోద్దో, నేనేమవుతా, రేపు ఎలా బతకాలో ఏంటో. ప్రభు పదే చెప్పాడు, చింతించకుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమంటున్నాడు చెప్పండి? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, ఆయన కుట్లలో కూర్చుకున్నావు, అయినా వారి పరలోకపు తండ్రి వారికి సమృద్ధిగా పోషిస్తున్నాడు. వాటిని చూడండి, మీరు వాటికంటే శ్రేష్ఠులు గారు అంటే అర్థం, వాటికే పెడుతున్నానంటే మీకు ఖచ్చితంగా నేను పెడతాను. మీ ఇంట్లో కుక్క పిల్ల ఉందండి, దానికే ఫుడ్ పెడుతున్నావంటే సొంత బిడ్డలకు పెట్టవా? ఖచ్చితంగా పెడతావు. దేవుడు మీరు వాటికంటే మీరు నాకు శ్రేష్ఠ, మీరు నా బిడ్డలు, నేను ఎందుకు వదిలేస్తాను మిమ్మల్ని? మీరు చింతిస్తున్నారు అంటే ఆయన అవమానించినట్టు. ఇప్పుడు మీ అబ్బాయి అండి, చిన్నోడు, అర్ధరాత్రి 2 గంటకి లెగిసి ఏడుస్తున్నాడు. మీరు సడన్గా లేచారు, ఏమన్నా ఏడుస్తున్నావు అంటే, నాకు ఎవరు ఫుడ్ పెడతారో, నా స్కూల్కి ఎవరు ఫీజులు కడతారో, బాధగా ఉంది, భయంగా ఉందంటే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఇక్కడ అర్ధరాత్రి 2 గంటలు లేచి ఒక్కటిస్తారు పొడగా అని అంటావు. నేను ఉన్నాను కదా, కట్టేది నేను కదా చూసుకుంటాను నేను. మీకు కోపం వస్తుంది అంతేనా? దేవునికి అలాగే వస్తుందండి. ఆయన ఎంత వాగ్దానాలు ఇచ్చి నేను కదా నేను నడిపించేది అని అంటుంటే, ఏమో ఎలా బతుకుతానో ఏంటో అంటుంటే ఆయనకి అవమానించినట్టు ఆయన్ని.
సో ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళని నడిపించడానికి ఆయన దిగొచ్చాడంటండి, ముందు నడుస్తున్నాడు, అంతరిక్షమే దిగిపోయిందంటండి, మొత్తం దోతలు దిగిపోయారంటండి. వాళ్ళకి సమృద్ధి అయిన వర్షాన్ని కురిపించాడు, ఆహారాన్ని ఇచ్చి వాళ్ళని బలపరిచి వాళ్ళకి సదుపాయాలన్నీ కూడా ఇచ్చి ఆయన ఏం చేస్తున్నాడు, వారిని నడిపిస్తున్నాడు. సో దేవుడు మనల్ని ఏం చేస్తాడు, నిత్యము ఆయన నడిపిస్తాడు. అందుకోసమే మనం దేవుని మన స్తుతులు చెల్లించడం. ఐదోది, దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? విజయం. అది మళ్ళీ కీర్తన 68:11-14 వచనాల్లో మనం చూద్దాం. చూసారా, మనం ఒక్కొక్క భాగంలో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. 11-14 వచనాల్లో మనం చూసేది ఆయన మనకేమిస్తాడు? విజయం. ఇది 11వ వచనం చూడండి. ప్రభువు మాట సెలవిచ్చినాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చండి అని అంటే, ప్రభువు మాట సెలవిచ్చున్నాడు. ఆయన ఒక మాట సెలవిచ్చాడు, ఏంటంటే కనాను దేశం ఇశ్రాయేలుకి నేను స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పి సెలవిచ్చాడు. అంటే ఆ స్థలం ఇంకెవరిది చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలదే. అయితే అక్కడ శత్రువులు ఉన్నారు, రాజులు ఉన్నారు. అయితే దేవుడు ఏం చేశాడో చూడండి, వాళ్ళ పక్షాన దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు, సేనల రాజులు ఏమైపోయారు? వారు పారిపోయారు. ఎంట నిలిచినది దోపుడు సొమ్ము పని. ఎంట నిలిచిందంటే ఎవరో తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలు, సొంత ఊరోళ్ళు. దేవుడు వారికి ఇచ్చాడు అది స్వాస్థ్యం. వాళ్ళు ఏం చేశారట? దోపుడు సొమ్ము పంచుకున్నారట. రాజులు వదిలేసి పారిపోయినవి ఆ దోపుడు సొమ్మునంతటిని కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. సో అన్య రాజుల పక్షాన ఆయన నించోడి ఆయన విజయాన్ని. ఇప్పుడు ఎరుకో ఉందండి, ఎరుకో వీళ్ళు ఏం యుద్ధం చేశారు? గోడ చుట్టూ జస్ట్ తిరిగారు అంతే, ఇంకేం చేయలేదు. వారి పక్షాన నుండి దేవుడు యుద్ధము చేశాడు అంతే. శత్రులు పారిపోయేదారు అన్నట్టుగా పెద్ద పెద్ద రాజులే పారిపోయారు. వీళ్ళకి ఏమైనా పెద్ద యుద్ధాలు వచ్చా? ఇశ్రాయేల్ ప్రజల కంటే ఏమీ లేదు. వాళ్ళు బానిసలుగా బతికి వస్తున్నారు అంతే. వాళ్ళకి యుద్ధాలు చేయడం రాదు, ఏమీ రాదు. అమాలేకీలని ఇలాంటి వారందరి ముందు కూడా ఆయన ముందుండి పోరాడాడు అనమాట. మోషే కొండెక్కి కూర్చున్నాడు, చేతులు ఎత్తున్నాడు అంతే. కిందన ఇశ్రాయేల్ ప్రజలకి విజయం వచ్చాడు, చేతులు దించేస్తున్నాడు, అమాలేకీలకి విజయం వస్తుందన్నమాట. సో చేతులు ఎత్తడంలో అర్థమైంది ఏంటంటే, ప్రభువా నువ్వే మాకు విజయం ఇవ్వాలి, మాకు రావు పోరాటాలు చేయడం రాదు నాయన అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఆయనేమో వారికి విజయాన్ని ఇచ్చాడు. సో దేవుడు మన జీవితంలో కూడా ఆయనే మనకి ఏం చేస్తున్నాడు? విజయాన్ని ఇస్తున్నాడు. అయితే వీళ్ళు ఆ కొల్ల సొమ్మును పంచుకున్నప్పుడు ఎలా కనపడుతుందంటేనట, చూడండి 13వ వచనం, గొర్రెల దొడ్ల మధ్య మీరు పండుకొనగా గొవ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టు. అంటే ఆ వెండి కొల్ల సొమ్ముని ధరించుకున్నప్పుడట గొవ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లు, వాటి ఈకలు రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్లు ఉన్నది అన్నాడు. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు, ఇంతకీ ఆ రాజులందరినీ చెదరగొట్టింది ఎవరు? సర్వశక్తిమంతుడు. అందుకోసం అన్నాడు మనకు విజయాన్ని ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుడు. ఇలా విజయం పొందారని చెప్పి ఆ స్త్రీలంట ప్రకటిస్తున్నారట. చూడండి 11వ వచనంలో ఆ మాట సెలవిచ్చినాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. సో ఆ స్త్రీలు ఏం చేస్తున్నారట? ఒక సైన్యంగా వచ్చి దేవుడే మాకు విజయం ఇచ్చాడు, దేవుడే మాకు విజయం ఇచ్చాడని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారట? ప్రకటిస్తున్నారు. సో ఆ కాలంలో స్త్రీలు అలా చేసేవారు అనమాట. విజయం వచ్చిన వెంటనే గట్టిగా కేకలేసి ఆ విజయాన్ని పలికేవారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దావీదు జయం వచ్చినప్పుడు స్త్రీలు ముందుకు వచ్చి ఏం పలికారు? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని చెప్పి పలికారట. అలాగా స్త్రీలు ఇచ్చిన విజయాన్ని పలికేవారు. మిరియాము కూడా ఎర్ర సముద్రం పాయలయ్యి దేవుడు దాటించి ఐగుప్తీలందరినీ కూడా హతం చేసిన తర్వాత మిరియాము ముందుండి ఏం చేసింది? పాటలు పాడి దేవుని ఏం చేసింది? స్తుతులు చెల్లించింది. అలాగా దేవుడు ఇచ్చిన విజయాన్ని బట్టి అక్కడ స్త్రీలు నోరు తెరిచి ప్రకటిస్తున్నారట, అవును దేవుడు మాకు విజయాన్ని ఇచ్చాడు అని చెప్పి. సో 5 విషయాలు ఇప్పటికి మనం నేర్చుకున్నాం. ఒకసారి చెప్పుకుందాం. ఏంటంటే ఎలా మనం దేవుని స్తుతించాలి? మొదటిది ఏం నేర్చుకున్నాం? మనం పోరాటంలో ఉన్నప్పుడు ఆయనే మన పక్షాన నుండి ఆయన లేచి మన దగ్గరకు వచ్చి పోరాడతాడు అనమాట. మన పక్షాన నుండి పోరాడతాడు, లేచి వచ్చి మన శత్రువులతో పోరాడతాడు. అది మొదటి పాయింట్ మనం నేర్చుకున్నాం. రెండోది
మనకు సంతోషాన్ని ఇస్తాడు, శారీరకంగా ఆత్మీయంగా మేలు చేస్తూ సంతోషాన్ని ఇచ్చాడు. మూడోది, మనకు ఎలా ఉన్నాడు? ఆయన సహాయకుడుగా ఉన్నాడు. 4, ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎన్ని అరణ్యాలు కూడా దాటినా సరే ఆయన మన ముందుండి ఆయన ఏం చేస్తాడు? సదుపాయాలు ఇస్తూ పోషిస్తూ ఆయన నడిపిస్తాడు. అంతే. మనకు ఏది అవసరం అయితే ఆ సదుపాయాలు అంటే మన జీవితంలో ప్రతిదీ. నీకు ఉద్యోగం అవసరం, ఉద్యోగం చేస్తాడు. వివాహం అవసరం, చేస్తాడు. నీకు ఇండ్లు అవసరమా, ఆయనకు తెలుసు. ఆయన సకాలంలో ఆయన నీకు ఇస్తాడు. ప్రతి సదుపాయాన్ని కూడా ఆయన నీకు ఇచ్చి ఆయన నడిపిస్తాడు. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం? విజయాన్ని ఇస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలకు ఆ శత్రువులు ఎలాగ విజయం ఇచ్చాడో మనం చూసాం. మన పక్షాన నుండి గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చాడు. మనకు కూడా శారీరకంగా ఆత్మీయంగా ఎన్నో విజయాలు ప్రభు మనకి ఇస్తున్నాడు. రైట్. 6వది, ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకొని గనులుగా చేస్తాడట. ఎన్నిక లేని వారిని అంటే, ఎన్నిక లేని వారంటే విలువ లేని వాళ్ళని ఎన్నుకొని ఏం చేస్తాడట? గనులుగా చేస్తాడట. అది ఎలాగా మనం చూస్తే ఇక్కడ 15వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. 15-16 వచనాలు. బాషాను పర్వతము దేవపర్వతం. బాషాను పర్వతం దేవపర్వతం అంటే, బాషాను అన్న పర్వతం అంటే చాలా పెద్ద పర్వతం అంట. కానీ దాన్ని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. ఇంకా చూడండి, బాషాను పర్వతము శిఖరము గల పర్వతం. శిఖరముల గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరు ఎలా ఓర చూపులు చూస్తున్నారు? రైట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పెద్ద పెద్ద కొండలు ఉన్నాయంట. మీకు తెలిసిన పెద్ద కొండ పేరు చెప్పండి. పెద్ద పర్వతం పేరు మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ చాలా పెద్దది. ఇంకా చాలా పర్వతాలు ఉన్నాయండి, పెద్ద పెద్ద పర్వతాలు అన్నమాట. కాంచన్జంగా అని, లేకపోతే ఇలా పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి, మౌంట్ ఎవరెస్ట్ ఇలాంటివి. కానీ దేవుడు అలాంటి పెద్ద పెద్ద పర్వతాలు కోరుకోలేదటండి. ఒక కొండ ఉందంట, అది పెద్ద లెక్క చేయరు అప్పుడు ఆ కొండని. ఆ కొండ ఏంటో తెలుసా? దేవుడు ఏర్పాటు చేసుకున్న కొండ ఏంటి చెప్పండి? సియోను కొండ. దాని మీద యెరూషలేము ఉందన్నమాట. అలా ఎన్నిక లేని కొండని దేవుడు ఏర్పాటు చేసుకోడు, దానికి విలువనిస్తున్నాడు అనమాట. అక్కడి నుంచి ఆయన పరిపాలన చేయబోతున్నాడు అన్నమాట. అది ఇక్కడ అంటున్నాడు, ఎన్నిక లేని వారిని ఆయన ఏర్పాటు చేసుకొని గనులుగా చేస్తారంటున్నాడు. చూసారు? అది పాయింట్ ఇక్కడ. 15 చూడండి. బాషాను పర్వతం దేవ పర్వతం. బాషాను పర్వతం శిఖరము గల పర్వతం. శిఖరములు గల పర్వతములారా, దేవుడి నివాసముగా కోరుచున్న కొండను మీరు ఎలాగా ఓర చూపులు చూస్తారు? ఓర చూపులు అంటే ఏంటండి అర్థం? అనుకుందాం, వైజాగ్ పెద్ద పట్టణం. ఇప్పుడు ఓ పెద్ద అమెరికన్ ప్రెసిడెంట్ వైజాగ్ వచ్చారండి. రావడం అక్కడ ఏదో చిన్న పాక ఉంటే ఆ పాక లోపలికి వెళ్ళి కూర్చొని అక్కడ మామగారు ఉంటే మామగారితో టిఫిన్ చేస్తున్నాడు అనుకోండి. పెద్ద పెద్ద బంగాళ ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద పేరు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు? ఓర చూపులు చూస్తారు. మా దగ్గర రాకుండా ఆ పాక దగ్గరికి వెళ్ళాడా, ఆ మామ దగ్గరికి వెళ్ళాడా? చూసారా? అసలు ఎన్నిక లేదు, మేమే దానికి విలువేమో. అలాంటి దాని దగ్గరికి వెళ్ళి అక్కడ టిఫిన్ చేస్తున్నాడండి, మా దగ్గర రాకుండా. చూసారా? దేవుడు అంటండి, అయోగ్యులు, అల్పులు, అసలు ఎన్నిక లేని వారు, ఏ విలువ లేని వారు, అలాంటి వారిని ఏర్పరచుకొని వాళ్ళతో నివాసం చేస్తున్నాడట. చూడ, ఆ మాట కూడా ఉంది 16. దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరు ఎలా ఓరచూపులు చూస్తున్నారు? దేవుడు ఆయన సంఘమైన మనల్ని ఏర్పరచుకొని మనల్ని ఒక మందిరముగా కట్టుకొని మన మధ్య ఆయన ఏం చేస్తున్నాడు? నివాసం చేస్తున్నాడు. హీ లివ్స్ అమాంగ్స్ట్ us. మన మధ్య ఆయన నివసిస్తున్నాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. క్రీస్తు నాయందు అంటే అర్థం ఏంటి? నాలో జీవిస్తున్నాడు. ఆయన మనతో ఉన్నాడు అనమాట. మనల్నేమో సజీవమైన రాళ్ళు అంటున్నాడు. సజీవమైన రాళ్ళు అన్న మందిరాన్ని కట్టుకొని మన మధ్య ఆయన ఏం చేస్తున్నాడు? ఎంత గొప్ప భాగ్యం. మిగిలిన వాళ్ళందరూ ఓర చూపులు చూడటమేనంట. వాళ్ళందరి ముందు వాళ్ళని ఏం చేస్తున్నాడు? ఆయన కనపరుస్తున్నాడు. ఎన్నిక లేని వారిని రక్షించుకొని, పాపులమే, దూరస్తులమే, శత్రువులమే ఎన్నుకొని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన బిడ్డలుగా మనం చేసుకుని కుటుంబంగా చేసుకుని మన మధ్య ఆయన నివసిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే సంఘాల గురించి 7 స్తంభాలను చూపిస్తున్నాడు అనమాట. 7 స్తంభాల మధ్య సంచరిస్తున్న మనిషి కుమారుడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఎవరి మధ్యన సంచరిస్తున్నాడు ఆయన? సంఘాల మధ్య ఉంటున్నాడు అనమాట. మన మధ్య ఇప్పుడు ప్రభు ఉన్నాడా లేదా చెప్పండి?
ఉన్నాడండి. ఎక్కడున్నాడండి అంటే ఉన్నాడు, ఆత్మస్వరూపిగా ఆయన ఇక్కడ ఉన్నాడు మన మధ్య. ఆయన నామాన్ని మనం కూడుకుంటే మన మధ్య ఆయన ఏం చేస్తున్నాడు? నివసిస్తున్నాడు. మనలో ఆయన ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనల్ని విడిచిపెట్టాడు. ఆయన ఆత్మను మన మధ్య దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా అంటున్నాడు అనమాట. 1 కొరింథియన్స్ 3వ అధ్యాయంలో ఆయన ఆత్మస్వరూపుగా మనలో ఉన్నాడు అన్నమాట. హీ ఈజ్ విత్ అస్. ఆయన పరలోకంకి ఆరోహణమై వెళ్ళిపోతూ ఆఖరిగా పలికిన మాట ఏంటో తెలుసా? ఇదిగో సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నాను, మీతోనే ఉన్నాను, ఐఎమ్ విత్ యూ అన్నాడు. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. హీ ఈజ్ విత్ అస్. ఎన్నికలైన వారిని ఆయన ఏర్పరచుకొని ఆయన కనులుగా మనం చేశాడు, మన మధ్య ఆయన నివసిస్తున్నాడు. అందుబట్టే మనం దేవుని మన స్తుతులు చెల్లించాలి. 7వది, పరిశుద్ధపరిచి పరలోకానికి వారసులుగా చేశాడట. నెక్స్ట్ ఏంటండి 7వది? పరిశుద్ధపరిచి పరలోకానికి వారసులుగా చేశాడు. అది ఎలా చెప్పారండి అంటే 17వ వచనంలో చూడండి. దేవుని రథములు సహస్రములు ప్రభు వాటిలో నున్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్లు ఆ కొండ పరిశుద్ధమాయను. ఇప్పుడు చూడండి ఈ ఒక్క లైన్. దేవుడు దేన్ని తాకితే అది పరిశుద్ధమవుద్ది. చెప్పండి, దేవుడు దేనిని తాకితే అదేమవుద్ది? పరిశుద్ధమవుద్ది. సీనాయి పర్వతాన్ని ఆయన తాకాడు. సీనాయి పర్వతం ఏమైపోయింది? పరిశుద్ధమైపోయింది అంటండి. అలాగే సియోను కొండను కూడా ఆయన తాకాడు. ఇక్కడ అదే అంటున్నాడు చూడండి, సీనాయి పరిశుద్ధమైనట్లు ఆ కొండ పరిశుద్ధం. ఆ కొండ అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ చిన్న సియోను కొండ ఏమైందట? పరిశుద్ధమైందంటండి. దేవుడు దేన్ని తాకితే అది పరిశుద్ధం అవుద్ది. మన ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూస్తే అంటే చూడండి, తాకితే పరిశుద్ధం అవడం అన్న కాన్సెప్ట్ని అర్థం చేయించడానికి పాత గ్రంథంలో దేవుడు లేవికాండంలో మనం చూస్తే కొన్నాటిని ముట్టొద్దని చెప్పాడు. ఎందుకు? ముడితే మీరు అపవిత్రం అవుతారని చెప్పాడు. శవాన్ని ముట్టొద్దని చెప్పాడు. సంసోను ఏం చేశాడు? అక్కడ శవం ఉంది. దేని శవం అది? శవం ఉంది. దాని లోపల ఏముందట? తేనుంది. కానీ ఇతను నాజీర్ చేయబడినవాడు, శవాన్ని ముట్టొద్దని చెప్పాడు. అయితే మనోడు ఏం చెప్పాడు? దేవుని మాటలు లెక్క చేయకుండా వెళ్ళి దాన్ని ముట్టి మళ్ళీ ఆ తేనె తీసుకుని తిన్నాడు. ముట్టడం ద్వారా ఇతరేమయ్యాడు? అపవిత్రమయ్యాడు. మనుషులు అయితే ముట్టకూడదని ముట్టితే మనం అపవిత్రం అవుతాం. కానీ దేవుడు మనలాంటి పాపులను ఆయన తాకితే ఆయన అపవిత్రం అవడం కాదు, మనలాంటి అపవిత్రలను ఏమవుతాం? పరిశుద్ధపరచబడతాం. క్లీన్ చేశాడనమాట. ఆయన దగ్గరికి ఒకసారి కుష్ఠరోగి వచ్చాడు. అందరూ పారిపోతున్నారు. బాబాయ్ అపవిత్రమైన వాడు వచ్చాడు మన మధ్యలోకి అని చెప్పి పారిపోతున్నారు. కానీ ప్రభు అలాంటి అపవిత్రుడిని ముట్టి శుద్ధి చేశాడు. ఏం చేశాడు? శుద్ధి అవును కాక అని అన్నాడు అనమాట. శుద్ధి అయిపోయాడు. మనలాంటి పాపులైన మనల్ని ఆయన టచ్ చేశాడు అంతేనండి, అపవిత్రత పోయి శుద్ధి అయ్యామన్నమాట. కొండను తాకి నిలగైతే ఆయన సియోను కొండను పరిశుద్ధపరిచాడు, నిన్ను నన్ను తాకి ఆయన పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు చూడండి, పరిశుభ్రతకి పరిశుద్ధతకి తేడా ఏంటండి? పరిశుద్ధత ఏంటి తేడా? పరిశుభ్రంగా ఉండాలండి అంటే అర్థం ఏంటి? బయటనున్న మురికిని కడుక్కోవడం ఏముంటుంది? పరిశుద్ధత అంటే ఏంటో తెలుసా? లోపల ఉన్న చెత్తని కడుక్కోవడం. లోపల ఉన్న చెత్త అంటే మనకున్న పాపాన్ని, చెడు తలంపులు, చెడు ఊహలు. మరి ఈ బయటను కడుక్కోవాలంటే మనం సబ్బు వాడతాం, లక్స్ లేకపోతే ఏంటి రెక్సోనా, ఆనంద రెక్సోనా వాడుతాడటండి. అది బయట ఉన్న మురికి ఓకే కడుక్కోవడం. కానీ లోపల ఉన్న మురికి ఏ సబ్బు అండి కడుగుతుంది? ఏ సబ్బు కడుగుతుందండి లోపల ఉన్న చెడుక్కి? యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అది ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ us ఫ్రమ్ ఆల్ అవర్ సిన్స్. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. సియోను కొండను పవిత్రంగా చేసినట్టుగా దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన పవిత్రంగా చేశాడు. ఇలా పవిత్రంగా ఎందుకు చేశాడండి అంటే కొంచెం కిందకి వెళ్తే మనకు 18వ వచనం అర్థమవుతుంది చూడండి. నీవు ఆరోహణమైతివి. ఇంతకీ పవిత్రంగా చేసింది ఎందుకంటే ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలను తీసుకుంటావు. ఇది ఎలా అర్థం చేసుకోవచ్చండి అంటే మామూలుగా ఒక రాజు ఒక దేశం మీద పోరాడి జయించిన తర్వాత
ఆ కొల్ల సొమ్మును, ఆ ప్రజల్ని చెరపట్టుకొని అలా సొంతూరికి వెళ్ళిపోతాడు, తీసుకుని వెళ్తాడనమాట. ఇక్కడ ఇదే జరుగుతుంది. దావీదు ఒక దేశాన్ని జయించాడు, అక్కడున్న ప్రజల్ని, అక్కడున్న కొల్ల సొమ్ముని పట్టుకొని ఇప్పుడు ఆరోహణం అవుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే సియోను కొండ ఎక్కుతున్నాడు అనమాట. తన ఊర్లోకి వెళ్ళిపోతాడు, ఆరోహణం అవుతున్నాడు. ఈ సీన్ ఆలోచించండి. ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆయన జయించాడు. ఆయనకున్న కొల్ల సొమ్ము ఎవరో కాదు, మనమే. ఆయన మనల్ని పట్టుకున్నాడు, ఆరోహణమై మనల్ని ఆయనతో పాటు ఎక్కడికి అర్హులుగా చేస్తున్నాడు, పరలోకానికి అర్హులుగా చేస్తున్నాడు. ఎఫెసీ పత్రికలు అంటాడు ఆయనతో పాటు ఆల్రెడీ కూర్చుండబెట్టాడంటండి. మనం ఆల్రెడీ ఎక్కడ కూర్చోబెట్టాడట? పరలోకంలో ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు, అర్హులుగా చేసేసాడు. ఇక్కడ కళ్ళు మోస్తాం, పరలోకంలో కళ్ళు తెరుస్తాం అనమాట. అంత గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. ఇంకా చూడండి, ఇలాంటి వారిని మనమంట కానుకలు మన దగ్గర నుంచి తీసుకుంటున్నాడట. ఆ మాట చూడండి, ఇక్కడ ఎక్కడ రాస్తుందంటే 18, మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. మనుషుల చేత కానుకలు తీసుకుని ఉన్నావు అంటే మనం ఇచ్చే కానుకలేంటి, మనం ఇచ్చే స్తుతులేంటి అంగీకరిస్తున్నాడు. ఎందుకంటే ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు, ఆయన రాజ్యంగా మనల్ని చేసుకున్నాడు. ఒకప్పుడు సాతాను బంధకాల్లో ఉన్న మనల్ని విడిపించి ఒక చెర నుంచి బయటికి లాగి ఎలాగైతే ఆయన రాజ్యంలో చేర్చుకున్నాడో, చేర్చుకోవడం మాత్రమే కాదు, మనమిచ్చే స్తుతులు, మనమిచ్చే కానుకలు ఆయన మనల్ని అంగీకరిస్తున్నాడు. ఇదంతటినీ ఒక్క మాటలో చెప్పాలంటే పాపులైన మనల్ని పరిశుద్ధపరిచి పరలోకానికి అర్హులుగా మనల్ని చేశాడు. అందుబట్టి మనం దేవుని స్తుతులు చెల్లించాలి. వాట్ ఎ ప్రివిలేజ్, వాట్ ఎ ప్రివిలేజ్. ఎనిమిదోది ఏంటంటే, మరి ఈ లోకంలో పరలోకానికైతే అర్హులుగా ఉన్నాం, కానీ ఇంకా ఈ లోకంలోనే బ్రతికాం. ఈ లోకంలో ఎన్నో భారాలు ఉన్నాయి మనకి. ప్రతి భారాన్ని ఆయన భరిస్తాడట. అదే ఎనిమిదో విషయం. ఎనిమిదో విషయం ఏంటంటే ప్రతి భారాన్ని ఆయన భరిస్తాడు. 19వ వచనం చూడండి. ప్రభు స్తుతినందును గాక, ఎందుకు? అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. మాట చూసారా? అనుదినము కూడా ఆయన మన భారాన్ని భరిస్తున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. పాప శిక్ష నుంచి రక్షించాడు, పాప శక్తి నుంచి కూడా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? అనుదినము రక్షిస్తాడు. నిజమే, ఎన్నో భారాలు మనకు, పాప భారం ఉంది మనకి, లేకపోతే మన జీవితంలోనే ఎన్నో కష్టాలు ఉన్నాయి, మనల్ని పీడించే సమస్యలు ఎన్నో ఉన్నాయి. ప్రభు అంటాడు మన ప్రతి భారాన్ని ఆయన మనం ఏం చేస్తారట? ఏంటి, ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా మన భారాలను మనమే మోస్తూ ఉంటే మనకన్నా అజ్ఞానవంతులు ఇంకోళ్ళు ఎవరు లేరండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రభుని నమ్ముకున్న తర్వాత మన భారాన్ని ఎవరికి అప్పచెప్పేయాలి? ఎందుకు? ప్రభువే చెప్పాడు, నేను మీ గురించి చింతించుచున్నాను గనుక మీ చింతా యావత్తు నా పైన వేయండి. చింతా యావత్తు ఆయన పైన వేయడం అంటే అర్థం ఏంటి? నీకు సమస్య ఉంది, ఎంతో పీడిస్తుంది, నువ్వు మోకరించి దేవునికి నీ సమస్యను ఆయనకి ఏం చేయాలి? అప్పగించేయాలి. అప్పగించకుండా కూడా మనమే మోస్తున్నాం అనుకోండి, మనమంత అజ్ఞానులు ఇంకెవరు ఉండరు అన్నమాట. కూర్చోండి. చిన్న విషయం చెప్తాను. బస్సు ఎక్కామండి, ఊరు వెళ్దామని, పెద్ద మోటట్కి వెళ్ళిపోయాం. కష్టపడి మోసుకొని వెళ్ళాం బస్సు వరకు. బస్సు ఎక్కిన తర్వాత ఏం చేయాలి? మూట దించేయాలి, లేదా కింద లగేజ్లో వేసేయాలి. నెత్తి మీద పెట్టుకుని అలా నించున్నావు అనుకో బస్సులో, ఏమంటారు చెప్పండి? దించట్లేదు, నువ్వు నెత్తి మీద పెట్టుకున్నావు, అలాగే కూర్చున్నావు, నించున్నావు. బస్సు బ్రేక్ కొడతా ఉంటే ఎవరి మీద వేసేస్తావో నీ మూటని, అలా ఉన్నావు కదా. ఏమంటారు చెప్పండి? తిడతారు జనాలు. బుద్ధి ఉందా లేదు? తీసుకొచ్చి అక్కడ పెట్టి పక్కన ఇప్పటివరకు మోసుకొని వచ్చాలే బస్సు నువ్వు అంటే నేను నన్నే మోస్తుందంటే బస్సు నా మూటనే మోస్తుంది బాబు, కాబట్టి నా మూటనే మోసుకుంటాను. అంతకన్నా ఎర్రితనం ఇంకోటి ఏమీ లేదు. ప్రభువులోకి వచ్చిన తర్వాత నీ మూట ఆయనకి ఇచ్చే ఉంది. ఎవరికి లేవండి సమస్యలు, అందరికీ సమస్యలు ఉన్నాయి. చిన్నలకి సమస్యలు ఉన్నాయి, యవనస్తులకి సమస్యలు ఉన్నాయి, పెద్దోళ్ళకి, ముసలోళ్ళకి, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. కానీ ప్రభువుని నమ్మేసుకున్నాం. మనకున్న ధైర్యం ఏంటంటే మన భారాన్ని భరించే ప్రభు. అయితే ఈ ప్రభువు ఒకరోజు భరించడం కాదు, ఆయన అన్న మాట ఏంటో తెలుసా? అనుదినము మన భారాన్ని. అనుదినము అంటే అర్థం ఏంటి? నిన్న భరించాను బాబు చాలే, ఈవేళ నేను భరించను, నీ భారం నువ్వు మోసుకొని వదిలేయడం కాదట. ప్రభు అంటాడు నిన్న మోయడమే కాదు, ఈవేళ కూడా నీ భారాన్ని నేనేం చేస్తాను? మోస్తాను. నాకు అప్పచెప్పి నేను చూసుకుంటాను, నువ్వు తేలికైపో, నేను అప్పచెప్పిన పని నువ్వు చేయి, అంతే, మిగిలినంత నేను చూసుకుంటాను. అనుదినము ఆయన మన భారాన్ని. సో ఉదయం లేచి ఏం చేయాలి చెప్పండి?
ఉదయం లేచాం, ఎన్నో సమస్యలు ఎదురుగుండా కనబడుతున్నాయి మనకు. అయ్యి బాబాయ్ ఈవేళ ఇచ్చేయాలి బాబాయ్, ఏంటి ఇంత కష్టాలు, ఏంటి పరిస్థితి, బెంగ వచ్చేస్తుంది. ఏం చేయాలి? ముందు మోకరిచ్చి, ప్రభువా నా భారం అంతా నీకు అప్పగిచ్చేస్తాను, నువ్వే నన్ను నడిపించు. మీరు చెప్తే నమ్మరండి, జీవితం తేలికైపోద్దండి. అది చాలా చిన్న విషయం, కానీ అది నేర్చుకోవాలి మనం. అనుదినము ఆయన మన భారాన్ని భరిస్తాడు. భవిష్యత్తు గురించి భయం ఏమైనా ఉందా? దేవునికి అప్పచెప్పే. ఆఫీస్లో ఏదో టెన్షన్ ఉందా? దేవునికి అప్పచెప్పే. ఇంట్లో ఏదో టెన్షన్ ఉందా? అప్పచెప్పే దేవునికి. ఆయనకు అప్పగించలేని భారం అంటూ ఏది లేదన్నమాట. దేవుడు అంటున్నాడు, అనుదినము ఆయన మన భారాన్ని భరిస్తాడు. దేవుడే మాకు రక్షణ, ఇంకెవరు లేరు. దేవుడే నాకు రక్షణ కర్త, ఆయన ఒక్కడే దిక్కు మనకి. దేవుని బిడ్డలు ఎప్పుడు సంతోషంగానే ఉండాలండి. వాళ్ళు ఎందుకు అంత సంతోషంగా ఉన్నారు అని అంటే, దావీదు భక్తుని జీవితంలో ఎందుకు ఉన్నారంటే దేవునికి అప్పచెప్పేశాడు కాబట్టి. ఆఖరిగా 20 నుంచి 35వ వచనం వరకు కూడా ఒక్క పాయింటే చెప్పబడుతుంది. ఏంటండి ఆ పాయింట్ అంటే, ఆయన ఈ లోకంలో మన భారాలను భరించడం మాత్రమే కాకుండా తర్వాత మనల్ని ఆయన రాజ్యంలోకి మనల్ని చేర్చుకుంటాడు. అది పాయింట్. పరలోకాన్ని తీసుకెళ్ళిపోతాడు. అది ఎలాగా చెప్పారంటే 20వ వచనం చూడండి. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయ దేవుడైన. పూర్ణ రక్షణ అంటే అర్థం ఏంటో తెలుసా? చూడండి, రక్షణ 3 భాగాలు చెప్తున్నా. ఒకటి, పాప శిక్ష నుంచి రక్షణ. అనుదినము కూడా పాప శక్తి నుంచి రక్షణ. తర్వాత ఈ పాప పరిసరాల నుంచి మనల్ని విడిపించి ఆయన రాజ్యానికి తీసుకెళ్ళిపోడు. దాన్ని ఏమంటారంటే సంపూర్ణ రక్షణ. ఆ పూర్ణ రక్షణ కలుగు చేసేది ఆయనే. అయితే ఈ 21వ వచనం నుంచి 35వ వచనం మనకు చూస్తూ ఉంటేనండి, 21 నుంచి 23 వచనాల్లో పాపులను ఆయన ఎలా శిక్షించి నరకంలో వేస్తాడో రాయబడి ఉంటుంది. చూడండి, దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును, మానక దోషములు చేయువారి వెంట్రుకల నడినెత్తిని ఆయన పగలగొట్టును. ప్రభు సెలవిచ్చింది ఏమనగా, నేను భాషాన్ నుండి వారిని రప్పించదును, అగాధ సముద్రం నుండి వారిని రప్పించదును, వారి రక్తములో నీవు నా పాదములు ముంచుదువు, నీ శత్రువులు నీ కుక్కలు నాలుకలకు భాగమగుదురు. ఇవన్నీ కూడా దేవుడు ఏ రీతిగా శిక్షిస్తాడో, నరకానికి పంపించి ఎలాగైతే శిక్షిస్తాడో ఇదన్నీ రాయబడింది. అయితే ఆయన బిడ్డల గురించి చూస్తే 24, దేవా నీ గమనములు పరిశుద్ధ స్థలమును పోవు, నా రాజు దేవుని గమనం వారు చూచి ఉన్నారు. తర్వాత అలా చూస్తే ఏ దేశాల నుంచి ఆయన రాజ్యానికి వెళ్తూ ఉంటారో చూడండి. 26 నుంచి చూద్దాం. సమాజంలో దేవుని స్తుతించడి, ఇశ్రాయేల్లో నుండి ఉద్భవించి వారులారా ప్రభువును స్తుతించు. సో ఇశ్రాయేల్ నుంచి వస్తారట ప్రభు అనే రాజ్యానికి. ఇంకా కనిష్ఠుడగు బెన్యామీనును వారి ఏలిక అచ్చట ఉంటారట. ఇంకా యోధా అధిపతులు యోధా నుంచి వస్తారట. ఇంకా జెబులూన్ నుంచి వస్తారట. ఇంకా మన అలా కిందకి వెళ్తూ ఉంటే 29, యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చుదురు, రెల్లులోని మృగము అంటే ఐగుప్తు కోసం మాట్లాడుతూ ఆబోతుల గుంపు దోడ్ల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వారిని గదింపు. ఇంకా వేరే దేశాలు కూడా ఉన్నాయండి. కొంచెం కిందకి వెళ్తే ఐగుప్తు నుండి ప్రధానులు వచ్చేదురు, కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తుకొని వస్తారట. భూరాజ్యములారా దేవుని గురించి పాడి ప్రభువును. ఈ బాహురాజ్యములు అంటే ఇండియా నుంచి కూడా, భూరాజ్యాల్లో ఇండియా కూడా ఒక రాజ్యం కదా. అంటే నిన్ను నన్ను కూడా రక్షించుకునే రాజ్యంలోకి, ఆ నిత్య రాజ్యంలోకి, ఆ నిత్య రక్షణ అనుగ్రహించి ఆయన రాజ్యంలోకి మనల్ని చేర్చుకుంటాడు. ఎంత అద్భుతమైన కీర్తన అండి. 9 అద్భుతమైన విషయాలు ఈ కీర్తన అంతలో మనం ఒకటే చూసాం. ఇక్కడ బలహీనలు ఉన్నారు కొంతమంది. ఎవరెవరు? తండ్రి లేనివారు, విధవరాండ్రులు, ఏకాంగులు, బంధింపబడిన ఇలాంటి బలహీనలు ఉండి కృంగిపోతూ ఉంటే ఎలా బతుకున్నారు అన్నాడు. అలా అంటోళ్ళకి చెప్తుంటున్నాడు, నేను బలపరిచిన నేనున్నాను కదా అని చెప్పి 9 అద్భుతమైన విషయాలు ప్రభు చెప్తున్నాడు. ఏంటంటే ఆ 9 విషయాలు చెప్పగలరా? మొదటిది, ఆయన దేవుడు లేచి మన పక్షం నుండి ఆయన ఏం చేస్తాడు? పోరాడతాడు. 2, సంతోషంతో మనల్ని నింపుతున్నాడు. 3, మనకు ఎలా ఉన్నాడు? సహాయకుడిగా ఉన్నాడు. 4, ఆయనే ముందుండి మనల్ని నడిపిస్తున్నాడు. ఇంకా 5, మనకు విజయాన్ని ఇస్తున్నాడు. 6, ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకొని గనులుగా చేస్తున్నాడు. 7,
పరిశుద్ధపరిచి పరలోకానికి వారసులుగా చేస్తున్నాడు. 8, మన ప్రతి భారాన్ని కూడా ఆయన భరిస్తున్నాడు. ఆఖరిది, ఆయన రాజ్యంలో, నిత్య రాజ్యంలోకి మనల్ని చేర్చుకుంటున్నాడు. సంపూర్ణ రక్షణ, పూర్ణ రక్షణ ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. సో వీటన్నిటిని బట్టి మనం మనస్ఫూర్తిగా దేవుని ఏం చేయాలండి? స్తుతించి దయచేసి మోకరించండి.